నరసింహస్వామి వారి యొక్క దర్శనం చేత ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, అపమృత్యు దోషం పోతుంది, 3 రుణభారం పోతుంది. అప్పులున్న వాళ్ళు ఎక్కువగా నరసింహస్వామి వారి దర్శనం చేస్తే ఆయన యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యం కలిసి వచ్చి రుణభారం నుంచి బయటపడతారు అని. ఆంధ్రదేశంలోనే ఉన్నటువంటి 7 గొప్ప క్షేత్రములు, 7 ఈశ్వర స్వరూపముల గురించి మాట్లాడదామని. ఈ వైశాఖ మాసం అధిక వైశాఖం నడుస్తోంది. ఇదే నిజ వైశాఖం అయితే మనకి పక్కనే ఉన్నటువంటి సింహాచల క్షేత్రంలో అక్షతది నాడు స్వామివారి యొక్క గంధం ఒలుపు కార్యక్రమం జరుగుతుంది. చాలా గొప్ప కార్యక్రమం. ఆంధ్రదేశం నుంచి, ఆ పక్కన ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రం నుంచి, ఇటు ద్రవిడ దేశం నుంచి కొన్ని వేల మంది భక్తులు వచ్చి ఆ రోజున గిరి ప్రదక్షిణ చేయడం, సింహాచల ఈశ్వర దర్శనం చేయడం మొదలైనవి జరుగుతూ ఉంటాయి. సింహాచలంలో వెలిసినటువంటి వాడు నరసింహస్వామి, అహోబల క్షేత్రమునందున్నవాడు నరసింహస్వామి, యాదగిరి గుట్ట ఎందున్నవాడు నరసింహస్వామి, అహోబల క్షేత్రమునందున్నవాడు నరసింహస్వామి, అలాగే ఆ తరిగొండ క్షేత్రమునందున్నవాడు నరసింహస్వామి. ఇలా మనకి ఒక్క ఆంధ్రదేశంలోనే ఎన్నో ప్రదేశాలలో నరసింహస్వామి వెలిసి ఉన్నారు. అసలు ఆ మాటకు వస్తే బహుశः భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా నరసింహస్వామి వారి యొక్క ఆరాధన ఇక్కడ ఉన్నంత ప్రబలంగా ఇంకెక్కడ మనకి కనపడదు. అంత గొప్ప ఆరాధన. ఒక రకంగా చెప్పాలి అంటే నరసింహస్వామి ఆంధ్రదేశానికి మాత్రమే స్వంతమైనటువంటి ఈశ్వర స్వరూపం. ఇన్ని చోట్ల నరసింహస్వామి వారు ఎలా వెలిశారు? ఉన్నది ఒక్కసారే కదా అవతార ఆవిర్భావం జరిగింది. ఇన్ని చోట్ల స్వయంభూగా రావడానికి కారణం ఏమై ఉంటుంది అంటే, శ్రీ మహావిష్ణువు దశావతారములను స్వీకరించవలసిన అవసరం ఉండి ఇప్పటికి 9 అవతారములను స్వీకరించి ఉన్నప్పటికీ అందులో నరసింహావతారానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి. ఎందుచేత అంటే నరసింహావతారం ఆవిర్భవించడానికి కారణం ప్రహ్లాదుడు. ప్రహ్లాదుణ్ణి నిలదీసినటువంటి వాడు తండ్రి హిరణ్యకశిపుడు. తండ్రి హిరణ్యకశిపుడు బ్రహ్మగారి గురించి చేసినటువంటి తపస్సులో కోరుకున్న కోరికే తనకి మృత్యువు రాకూడదని. కానీ ఎవరు మృత్యువు రాకూడదని కోరుకున్నాడో ఆయనకి మృత్యు వచ్చింది. అసలు ఏ వరం కోరుకోని వాడు ఎవరున్నాడో ఆయన్ని మృత్యువుకి దగ్గర చేద్దామని, మృత్యువు చేత గ్రసింపబడేటట్లు చేద్దామని ఎంత ప్రయత్నం చేసినా అతన్ని చంపలేకపోయాడు. ఇది ప్రహ్లాదోపాఖ్యానంలో నరసింహస్వామి వారి యొక్క ఆవిర్భావ ఘట్టమునందు చాలా విచిత్రమైనటువంటి సన్నివేశం. హిరణ్యాక్ష హిరణ్యకశిపులని అన్నదమ్ములు. ఆ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఇరువురిని సంహరించడం కోసమే స్వామి ఒకసారి వరాహావతారంగా వచ్చారు, ఒకసారి నరసింహస్వామిగా వచ్చారు. ఇందులో హిరణ్యాక్షుణ్ణి సంహరించినటువంటి అవతారం వరాహావతారం, హిరణ్యకశిపుణ్ణి సంహరించినటువంటి అవతారం నరసింహస్వరూపం. ఇందులో హిరణ్యకశిపుడికి బ్రహ్మగారి దగ్గర వరాలు ఉన్నాయి. ఆయన బ్రహ్మగారి గురించి తపస్సు చేసినప్పుడు ఆయనే కోరుకున్నాడు, గాలిన్ కుంభిని అగ్ని అంబూల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములం తమప్రబల భూరిగ్రాహ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యులేని జీవనము లోకాధీశ ఇప్పించవే అని అడిగాడు. అసలు ఆ కోరిక చాలా విచిత్రమైనటువంటి కోరిక కోరాడు. కాలమునకు, ఏ రూపమునకు, ఏ అస్త్రమునకు తాను కట్టుబడకుండా జాగ్రత్త తీసుకున్నాడు. తను పగలు చచ్చిపోకూడదు, రాత్రి చచ్చిపోకూడదు, ఇంట్లో చచ్చిపోకూడదు, బయట చచ్చిపోకూడదు, ప్రాణం ఉన్నదానితో చనిపోకూడదు, ప్రాణం లేని దానితో చనిపోకూడదు, అస్త్రము చేత మరణించకూడదు, శస్త్రము చేత మరణించకూడదు, జంతువు చేత మరణించకూడదు, కలహమునందు మరణించకూడదు. ఇన్ని వరాలు అడిగాడు బ్రహ్మగారిని. ఆయన అన్నాడు, తథాస్తు, నీకు వరం ఇచ్చానని.
కానీ ఇంత గొప్ప వరం ఇచ్చాను, నువ్వు బుద్ధితో ప్రవర్తించు సుమా అని ఒక హెచ్చరిక చేసి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే తనకి ఇన్ని వరాలు లభించాయో అతని యందు విశృంఖలత్వము పెరిగిపోయింది. నన్ను ఎవరేం చేస్తారు అనేటటువంటి అహంకారం ప్రబలి ఆయన దేవలోకాన్ని ఆక్రమించాడు. దిక్పాలకులందరినీ శాసనం చేయడం మొదలుపెట్టాడు. దేవతలందరూ వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశారు, మీరు ఎప్పుడు వచ్చి హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తారు. ప్రహ్లాదోపాఖ్యానంలో మనం జీవితంలో నేర్చుకోవలసినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి విషయం అక్కడ ఉంది. శ్రీ మహావిష్ణువు దేవతలతో మాట్లాడుతూ ఒక మాట అంటారు, నేను ఎప్పుడు పడితే అప్పుడు అవతారములు స్వీకరించాను, అంతటా నిండి ఉన్నప్పటికీ నేను ఒక కంటికి కనపడేటట్టుగా రూపాన్ని తీసుకోవాలన్నా, ఒక వ్యక్తిని సంహరించాలన్నా కొన్ని కారణములు ఉండాలి. అందులో మొట్టమొదటి కారణం శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవియందు, తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు హింసనందు అన్నాడే. శుద్ధ సాధులందు, శుద్ధ సాధువులంటే కేవలం పరమేశ్వరుణ్ణి మాత్రమే నమ్ముకుని జీవనం చేసేటటువంటి వారు ఎవరు ఉంటారో, భగవంతుడున్నాడు అని నమ్ముకుని తమ రక్షణ ప్రయత్నం కూడా తాము చేసుకోకుండా ఉండేటటువంటి వారు ఎవరున్నారో అటువంటి వారి జోలికి వెడితే నేను వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళని సంహరిస్తాను. శుద్ధ సాధులందు, సురలందు, దేవతల్ని ధిక్కారం చేసి దేవతలు పనికి మాలిన వాళ్ళు అని మాట్లాడితే నేను అవతార స్వీకారం చేస్తాను. శృతులందు, వేదము యొక్క ప్రమాణమును ధిక్కరించిన, వేదము చెప్పినట్టు బ్రతకడం అనే అలవాటు తప్పిపోయినా నేను అవతారం తీసుకుని సంహారం చేస్తాను. శృతులందు, శుద్ధ సాధులందు, శురలందు, శృతులందు, విప్రకోటియందు, వేదం చదువుకుని పవిత్రమైనటువంటి జీవనం గడిపేటటువంటి బ్రాహ్మణుల జోలికి వచ్చినా నేను ఊరుకోను. గోవులందు, ఆవుల జోలికి వెళ్ళినా నేను ఒప్పుకోను. గోవధ ఎక్కడ జరుగుతుందో అక్కడ నేను కోపం పొందుతాను. కాబట్టి గోవు సంహారం పొందినటువంటి చోట నేను అటువంటి వ్యక్తుల్ని సంహరిస్తాను. గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవియందు, ధర్మాన్ని నాశనం చేసే ప్రయత్నం చేసిన తవిలి నాయందు, అంటే చిట్ట చివర శ్రీమన్నారాయణుణ్ణి ధిక్కరించేటటువంటి స్థితికి వెళ్ళిన అటువంటి వాడు హింస పొందు, చిట్ట చివర నా చేతిలో అతను మరణిస్తాడు. కాబట్టి అతను ఏదో ఒక తప్పు చెయ్యాలి, అది భయంకరమైన తప్పు అయి ఉండాలి. ఇటువంటి తప్పు ఏదైనా చేస్తేనే నేను వచ్చి సంహరిస్తాను. కాబట్టి మనం నరసింహస్వామి వారిని స్తోత్రం చేసేటప్పుడు, నరసింహస్వామి వారి యొక్క వైభవాన్ని వినేటప్పుడు మొట్టమొదట తెలుసుకోవలసింది ఏది అంటే జీవితంలో ఎన్నడూ ఈ పొరపాట్లు చెయ్యకూడదు. కేవలము భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి మనం ఉపకారం చేస్తే మంచిదే, ఈశ్వరుడు సంతోషిస్తాడు. ఉపకారం చెయ్యకపోతే వదిలిపెట్టేయండి. కానీ అటువంటి వారి జోలికి వెళ్ళడం, భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి వారిని విమర్శించడం, వారిని బాధ పెట్టే ప్రయత్నం చెయ్యకూడదు. అలాగే దేవతాధిక్కారం చెయ్యకూడదు, వేద ధిక్కారం చెయ్యకూడదు, గోవుల్ని సంహరించకూడదు, గోవుల్ని బాధ పెట్టకూడదు. వేదం చదువుకుని పవిత్రమైన జీవనంలో ఉన్నటువంటి బ్రాహ్మణుల్ని ఖేద పెట్టకూడదు. అటువంటి పనులు చేస్తే నిష్కారణంగా ఈశ్వరుని యొక్క ఆగ్రహమునకు మనం గురవుతాం. కాబట్టి ఇటువంటి పనులు చెయ్యకుండా ఉండాలి, మొట్టమొదట నేర్చుకోవాలి. నరసింహస్వామి వారి యొక్క ఆవిర్భావమునందు ఇంకొక పెద్ద చమత్కారం ఉంది. అసలు నరసింహస్వామి వారి యొక్క ఆవిర్భావానికి కారణమైనటువంటి వాడు ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని యొక్క కుమారుడు. ఆ హిరణ్యకశిపుడు రాక్షసుడు. రాక్షసుని యొక్క కుమారుడైన హిరణ్యకశిపుడికి అసలు అంత భక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అంత భక్తి రావడానికి తండ్రికి భక్తి లేదు. ఇంతటి కారణజన్ముడు, ఇంతటి మహానుభావుడు ఒక రాక్షస వంశంలో హిరణ్యకశిపుడి యొక్క కడుపున ఎలా పుట్టాడు అంటే దానికి భాగవతంలో ఒక కారణం చెప్తారు. హిరణ్యకశిపుని భార్య అయిన లీలావతీదేవి గర్భంతో ఉండగా హిరణ్యకశిపుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు.
ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు హిరణ్యకశిపుని యొక్క తేజస్సు లీలావతీదేవి యొక్క గర్భంలో పెరుగుతోంది కాబట్టి ఇతను కూడా బయటికి వస్తే తండ్రితో కలిసి దేవతల్ని ఎంత బాధ పెడతాడో, ధర్మాన్ని ఎంత పాడు చేస్తాడోనని ఆ లీలావతిని సంహరించడం కోసం అని చెప్పి తీసుకుపోతున్నాడు ఇంద్రుడు. నారద మహర్షి అడ్డొచ్చారు. ఎందుకయ్యా అలా తీసుకెడుతున్నావు ఆవిడ్ని? మహాపతివ్రత, భర్త ఇంట్లో లేనప్పుడు, ఆయన తపస్సు చేస్తున్నప్పుడు నీ వంటి వాడు అలా పరస్త్రీని అపహరించవచ్చా అని అడిగాడు. మహానుభావ, నేను ఆమె జోలికి వెళ్ళాలనుకోవట్లేదు, నేను ఆమెని సంహరించడానికి తీసుకెడుతున్నాను అనుకుంటున్నారు, నేను ఆమెని చంపను. ఆమె కడుపులో హిరణ్యకశిపుని యొక్క సంతానము పెరుగుతోంది. ఇప్పుడు వాడు బయటికి వస్తే మళ్ళీ ఒక హిరణ్యకశిపుడితోనే పడలేకపోతున్నాం, ఇంకా మిగిలి ఇంకొక హిరణ్యకశిపుడు బయలుదేరుతాడు. అందుకని ఆ పిల్లవాడు పుట్టగానే చంపేసి ఆవిడ్ని మళ్ళీ తీసుకొచ్చి అంతఃపురంలో విడిచిపెట్టేస్తారు. అంటే నారద మహర్షి అన్నారు, నీకు తెలియదు, ఈమె కడుపులో పెరుగుతున్నటువంటి పిల్లవాడు మహాభక్తుడు, అతను ఎవ్వరి చేత చెనకపడడు, మృత్యువు అతని జోలికి వెళ్ళలేదు. అంతటి శ్రీమన్నారాయణ భక్తుడైనటువంటి వాడు ఆమె గర్భమునందు పెరుగుతున్నాడు, కాబట్టి ఆమెను విడిచిపెట్టు నా ఆశ్రమానికి తీసుకెడతానన్నాడు. అంతటి మహాభక్తుడు ఆమె కడుపులో ఉంటే నేనెందుకు ఆమె గర్భాన్ని చెనకడం, తప్పకుండా తీసుకెళ్ళండి అన్నాడు. నారద మహర్షి లీలావతీదేవిని తీసుకెళ్లారు. ఒక ఆశ్రమానికి వెళితే ఏముంటుంది నారద మహర్షి వంటి వారి దగ్గర? ఆయన భగవతత్వాన్ని బోధ చేస్తారు, వేదాంతాన్ని చెప్తారు. కాబట్టి కూర్చోబెట్టి లీలావతీదేవికి రోజు వేదాంతం చెప్పారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. అసలు నారద మహర్షి వేదాంతాన్ని చెప్తుండగా, భక్తి గురించి బోధ చేస్తుండగా విన్నదెవరు? విన్నది లీలావతీదేవి విన్నది లీలావతీదేవి అయినా తీరా హిరణ్యకశిపుడు తిరిగి వచ్చిన తరువాత, ప్రహ్లాదుడు పుట్టిన తరువాత ఆవిడ అంతా మర్చిపోయింది. ఆవిడకి ఒక్క ముక్క జ్ఞాపకం లేదు. ఆవిడ అంతఃపురంలో సంతోషంగా కాలం గడిపేసింది. కానీ అసలు ఎదురుగుండా కూర్చుని వినని పిల్లవాడు ఎవరున్నాడో ఆ లీలావతీదేవి కడుపులో, ఆ పిల్లవాడికి వేదాంతం బాగా వంటబట్టి, నేను మా అమ్మ కడుపులో ఉండగా విన్నాను ఈ వేదాంతం అంతా అని మిగిలిన పిల్లలతో చెప్పాడు, రాక్షస కుమారులతో ప్రహ్లాదుడు. చెప్తే వాళ్ళు అన్నారు, అసలు ఈ వేదాంతం నారద మహర్షి చెప్పింది మీ అమ్మగారికి, మీ అమ్మగారు మర్చిపోయారు, నువ్వేమో అమ్మ కడుపులో ఉన్నావు, నువ్వు విన్నానంటున్నావు. అసలు ఎదురుగుండా కూర్చుని విన్న మీ అమ్మగారు మరిచిపోవడం ఏమిటి? అమ్మ కడుపులో ఉండి విన్న నీకు ఇంత బాగా జ్ఞాపకం ఉండడం ఏమిటి? అలా ఆవిడికి మరుపు రావడానికి, నీకు జ్ఞాపకం ఉండడానికి కారణం ఏమిటి అని అడిగారు. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి రహస్యం. కొంతమందికి బాల్యం నుండి భక్తి అలవాటు అవుతుంది కాబట్టి ఆపన, కానీ మళ్ళీ అది వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తాను. బాల్యమునందు భక్తి రావడానికి, వృద్ధాప్యం వచ్చేసినా సరే భక్తి నిలబడకపోవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఉంటుంది. ఏమిటా కారణం అంటే, కేవలం వ్యక్తి బయటికి వచ్చిన తరువాత వినడం కాదు, అమ్మ కడుపులో ఉండగా అమ్మ విన్నా కూడా భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని గర్భస్థమైనటువంటి పిండము 5వ నెల దాటిన తర్వాత భగవత్ సంబంధమైన విషయాన్ని వింటుంది. అది కడుపులో ఉన్నటువంటి పిల్లవాడు వినడం చేత వాడు గత జన్మలలో చేసుకున్న పాపములు తొలగి అమ్మ కడుపులో ఉండగానే భగవత్ సంబంధమైన విషయాన్ని విన్నాడు కాబట్టి గొప్ప తేజస్సు కలిగినటువంటి వ్యక్తి జన్మిస్తాడు. అందుకే మన వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే, గర్భిణి అయినటువంటి స్త్రీ 5వ నెల దాటిపోయిన తరువాత తప్పకుండా భగవత్ సంబంధమైనటువంటి విషయాల్ని వింటూ ఉండాలి, ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి అని చెప్తారు. ఎందుకని అంటే, వాళ్ళు ఎంత పవిత్రమైనటువంటి జీవితాన్ని, ఎంత ప్రశాంతమైన జీవితాన్ని, భగవత్ సంబంధమైన విషయాన్ని వాళ్ళు ఎంత వింటారో వాళ్ళ కడుపులో ఉండేటటువంటి బిడ్డడు అంతటి తేజోవంతుడవుతాడు. నేను నిన్ననే ఒక చోట ఒక విషయం చదివాను. ఒక ఆవిడికి 7వ నెలలోనే పిల్లవాడు జన్మించేస్తాడు, ఇంకా పూర్తిగా ఎదగనటువంటి పిల్లవాడు జన్మిస్తున్నాడు కాబట్టి
అమ్మ కడుపులో ఎటువంటి అమరిక ఉంటుందో అటువంటి అమరిక ఉన్నటువంటి ఏర్పాటులో ఆ పిల్లవాడిని పెంచితే తప్ప బ్రతకడు అని డాక్టర్లు చెప్పినటువంటి విషయంలో ఆ స్త్రీ ప్రతిరోజు రామాయణాన్ని పారాయణ చేసుకుంటూ ప్రతిరోజు గోవుకి ప్రదక్షిణం చేసి ఆవు పాలు మాత్రమే తాగి ఆవిడ 9 నెలలు నిండిన తరువాత మహాతేజోవంతుడైనటువంటి బిడ్డని కంది. మనకి శాస్త్రాలు అనవసరపు మాటలు చెప్పే అవన్నీ ఏవో పురాణ కథలు, ఏవో ఎప్పటివో మాటలని మీరు అనుకోకండి. అవి మన నిత్య జీవితంలో గమనించవలసినటువంటి రహస్యములు. అందుకే ప్రహ్లాదుణ్ణి రాక్షస కుమారులు అడిగారు, నీకు ఎలా జ్ఞాపకం ఉంది, మీ అమ్మగారు ఎందుకు మరిచిపోయారు అంటే ప్రహ్లాదుడు ఒక పెద్ద రహస్యం ఒకటి చెప్పాడు ఆ పిల్లలతో. వెల్లిగొన నాటి నుండి ఉల్లంబున మరపు పుట్టదొక నాడైనన్. నేను ఏ రోజున నారద మహర్షి దగ్గర మా అమ్మ కడుపులో ఉండగా విన్నానో ఆనాటి నుంచి ఈనాటి వరకు నాకు గురువుగారు చెప్పినటువంటి ఒక్క మాట కూడా జ్ఞాపకము లేకుండా మరిచిపోవడం అన్నది లేదు. శోభిల్లడు మునిమతమంతయు. నాకు ఇదంతా ఎందువల్ల జరిగిందో తెలుసా? 2 కారణముల చేత జరిగింది. ఒకటి, గురువుగారి యొక్క అనుగ్రహం నా మీద ఉంది. కడుపులో ఉన్నటువంటి పిల్లవాడు చాలా గొప్ప పిల్లవాడు అవుతాడు అని నారదుడు కూర్చోబెట్టి చెప్పాడు. మా అమ్మగారు దాన్ని వినేటప్పుడు పెద్ద శ్రద్ధగా వినలేదు. అందుకే మా అమ్మగారు వెంటనే మరిచిపోయారు. నేను అలా కాదు, నా అదృష్టం నారద మహర్షి యొక్క మాటలు అమ్మ కడుపులో ఉండగా వింటున్నాను అని బహుశ్రద్ధగా విన్నాను. వినడంతో పాటుగా నాకు గురువుగారి యొక్క అనుగ్రహం ఉంది. నారద మహర్షి నాకు అర్థం అవ్వాలని చెప్పారు. అందుకే వెల్లిగున నాటి నుండి ఉల్లంబున మరపు పుట్టదొకనాడైనన్. నాకు మరపు పుట్టకపోవడానికి కారణం నారద మహర్షి యొక్క అనుగ్రహం. రెండవది భగవంతుని యొక్క అనుగ్రహం. అందుకే వేదాంత శ్రవణం చేసేటటువంటి వాళ్ళైనా, లేకపోతే ఏదైనా ఒక విద్య నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళైనా, వాళ్ళ చదువులో బాగా రాణించేది ఎప్పుడు, ఆ చదువు విస్మృతి పొందకుండా వాళ్ళు చదువుకున్న చదువు బాగా బుద్ధి యందు జ్ఞాపకం ఉండిపోయేది ఎప్పుడు అంటే గురువుగారి యొక్క అనుగ్రహము ఉన్ననాడే. గురువుగారిని స్మరించి, గురువుగారి పాదములకు నమస్కరించి, గురువుగారి అనుగ్రహంతోనే నేను జీవిస్తున్నాను అనేటటువంటి గురితో ఎవరు బ్రతుకుతారో అటువంటి వారు చదువుకున్నటువంటి చదువు విస్మృతి పొందదు, వాళ్ళు మరిచిపోరు, వాళ్ళకి జ్ఞాపకం ఉంటుంది. గురువు యొక్క అనుగ్రహము లేని చదువు క్రమంగా విస్మృతిలోకి వెళ్ళిపోతుంది. ఎన్ని మాటలు విననివ్వండి, అవును ఇంతకుముందు కూడా చెప్పారండి మర్చిపోయానంటారు. అర్జునుడంతటి వాడు మర్చిపోయాడు. భగవద్గీత చెప్తే అంతా మర్చిపోయి, కృష్ణ నువ్వు నాకు కురుక్షేత్రంలో ఏదో చెప్పావు, నాకు జ్ఞాపకం లేదు, ఏమిటి చెప్పావు అని అడిగాడు. అడిగితే ఎంత మాట అడిగావయా, అంత కష్టపడి భగవద్గీత చెప్తే ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పానని అడుగుతావా నన్ను అని అడిగాడు. అంటే గురువుగారి దగ్గర కూర్చుని వినేటప్పుడు ఎంత పరాకుగా విన్నానని మీరు అనుకున్నా, అది అనుష్ఠాన పర్యంతంలోకి వచ్చి నిజంగా మీకు ఉపకారము చేసేటటువంటి రీతిలో విద్య పండాలి అంటే గురువుగారి యొక్క అనుగ్రహం ఉండాలి. నరసింహస్వామి వారి అవతారంలో ఇది ఒక పెద్ద రహస్యాన్ని ప్రహ్లాదుడు చెప్తాడు మనకి. మూడవ విషయం ఒకటి ఉంది అందులో. చమత్కారం ఏమిటంటే, హిరణ్యకశిపుడు ఏ కారణము చేత నేను మరణించకూడదు అని వరం అడిగాడు. హిరణ్యకశిపుడికి సాక్షాత్తుగా కొడుకు ప్రహ్లాదుడు. మరి కుమారుడైనటువంటి ప్రహ్లాదుడి మీద ఎందుకు హిరణ్యకశిపుడికి అంత కోపం? ఒక్కటే కారణం. హిరణ్యకశిపుడు అంటాడు, నేనే భగవంతుణ్ణి, నాకన్నా గొప్పవాడు లేడు, కాబట్టి నన్నే ప్రార్థన చెయ్యి, నన్నే పూజ చెయ్యి అంటాడు. ప్రహ్లాదుడు అంటాడు, నిన్ను నన్ను కూడా శాసించేటటువంటి వాడు, నిన్ను నన్ను కూడా రక్షించేటటువంటి వాడు పరమేశ్వరుడు ఒకడున్నాడు, శ్రీమన్నారాయణుడు, ఆయనని మనం ప్రార్థన చెయ్యాలంటాడు ప్రహ్లాదుడు. ఇదే తండ్రికి కొడుక్కి మధ్య ఉన్నటువంటి వైరం. ఇది హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి ఉన్న వైరం అని మీరు అనుకోకండి. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు ఈ 2 పేర్లలోనే ఉంది ఈ తత్వం అంతా.
భగవంతుడు ఏమిటండి, ఇదంతా నా గొప్పే, ఇదంతా నా చదువు, నా ఉద్యోగం, నా గొప్పతనంతోనే సంపాదించాను, నా అంత వాణ్ణి నేనని విర్రవీగి తిరుగుతాడు ఒకడు. అన్నీ నావే నావే అంటాడు. అన్నీ నావే, అంతా నాదే, అంతా నా గొప్పతనమే అన్నవాడెవరో వాడే హిరణ్యకశిపుడు. పరహ్లాదము అంటే ఇతరుల యొక్క సంతోషము తన సంతోషము తప్ప తాను సంతోషించడం ఒక్కటే సంతోషము కాదని నమ్మిన వాడెవరో వాడు ప్రహ్లాదుడు. అసలు నిజానికి ఎవరు శాశ్వతంగా బ్రతుకుతాడు, ఎవరి కీర్తి నిలబడుతుంది అంటే నేనే గొప్పవాణ్ణి అన్నీ నావే అన్నవాడిది కాదు. పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడు, వాడి అనుగ్రహంతో బతుకుతున్నామన్న భక్తితో 10 మంది సంతోషాన్ని కోరుకున్నవాడెవరో వాడే చిరస్థాయి అయినటువంటి కీర్తిని పొందుతాడు, శాశ్వతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుతాడు. అందుకే మీరు చూడండి, నరసింహోపాఖ్యానంలో హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి అస్తమానం ఇద్దరి మధ్య ఏదో ఒక రకమైనటువంటి వాగ్వివాదం జరగడానికి కారణం ఇదే. హిరణ్యకశిపుడు ఎప్పుడూ భగవంతుడు లేడు, నేనే అన్నీ అంటాడు. ప్రహ్లాదుడు అంటాడు, కాదు భగవంతుడు ఉన్నాడంటాడు. నేనే బలవంతుణ్ణి, నాకన్నా గొప్పవాడెవరంటాడు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకు. ఆయన బలమైనటువంటి వాడు. అసలు బలం ఎవరో తెలుసా నాన్న? నువ్వు కాదు, నేను కాదు. నీకు నాకు బ్రహ్మగారికి బలమున్న వాళ్ళకి అందరికీ బలమన్న పేరుతో ఉన్నవాడు భగవంతుడు. ఆయన్ని నమ్ము నాన్న అంటాడు ప్రహ్లాదుడు. ఆయన ఎక్కడున్నాడు రా, నేనే గొప్పవాడిని అంటాడు హిరణ్యకశిపుడు. ఇది ఆనాడు జరిగినటువంటి సంఘర్షణ కాదు, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏనాటి వరకు లోకంలో ఉండేటటువంటి సంఘర్షణే. అయితే ప్రహ్లాదోపాఖ్యానంలో ఒక పెద్ద చమత్కారం ఉంది. నారదుడు చేసినటువంటి బోధ, నారదుడు చెప్పినటువంటి మాటలు కేవలంగా ఏదో జ్ఞాపకం పెట్టుకోవడం కాదు. భగవంతుణ్ణి దర్శనం చేయడము, భగవంతుణ్ణి సేవించడము అంటే మనం ఎక్కడి వరకు ఆగిపోతామంటే, ఏదో ఉదయం నిద్ర లేవగానే పూజామందిరంలోకి వెళ్ళి ఓ అగరత్తు వెలిగించి ఓ దీపం పెట్టేసి కాస్త ఓ అరటిపండో ఓ పటికి బెల్లం ముక్కో నైవేద్యం పెట్టేసి అక్కడ నమస్కారం చేసి బయటికి వచ్చేస్తే అక్కడతో ఆ గొడవ వదిలిపోయింది. ఇంక ఈశ్వరుడితోటి ఒక్క 10 నిమిషాలు భగవంత్ మందిరము అనేటటువంటి దాంట్లో ఒక నమస్కారం పెట్టేస్తే మిగిలిన 23 గంటల 50 నిమిషాల పాటు మనం ఎలా ప్రవర్తించినా పర్వాలేదు, మనకో నమ్మకం. కాబట్టి భగవంతుడు మనకి కనపడాలనేటటువంటి తాపత్రయం మనకేం ఉండదు. కానీ ప్రహ్లాదుని యొక్క భక్తి అలా కాదు. అసలు నిజంగా భక్తి అంటే, నిజంగా భగవంతుణ్ణి చూడడము అంటే ప్రహ్లాదుడు ఎటువంటి భక్తితో ఉండేవాడో మీరు గమనించవలసి ఉంటుంది. ప్రహ్లాదుడు భగవంతుణ్ణి చూడ్డానికి దేవాలయంలో మాత్రమే ఉంటాడని, పూజామందిరంలో మాత్రమే ఉంటాడని వెంపర్లాడలేదు. ఆయన పానీయంబులు త్రాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా అన్నారు. పానీయంబులు త్రాగుచున్, దాహం వేసింది అనుకోండి, ప్రహ్లాదుడు అనుకునేవాట, అరే నేను బయట ఎక్కడ ఉన్నాయో చూస్తున్నాను, ఆ చెరువులో నీళ్లు ఎండిపోయాయి అంటున్నాను, ఆ నుయ్యి ఇప్పుడు బాగా లోతుగా వెళ్ళిపోయింది, ఇప్పుడు నీటి మట్టం దాంట్లో తగ్గిపోయింది అంటున్నాను, బయట పంట పండలేదంటున్నాను, బయట అన్నీ చూస్తున్నాను, మరి ఈ శరీరంలో నీళ్లు తగ్గిపోతాయి, ఇందులో నీరు తగ్గిపోయింది, ఇందులో నీరు పొయ్యాలని నేను చూసుకుంటున్నానా? నేను చూడటం లేదు. ఒరే ఇందులో నీళ్లు అయిపోయాయిరా, ఇందులో నీళ్లు పొయ్యకపోతే పడిపోతుందిరా ఈ శరీరం, నీళ్లు పొయ్యరా అని దాహం రూపంలో చెప్తున్నవాడు పరమేశ్వరుడే. బయట వేడి ఎక్కువగా ఉంది, నువ్వు రోజు పోసినట్లు ఇందులో పోస్తే చాలదు, ఇవాళ ఇంకొక 4 గ్లాసుల నీళ్లు ఎక్కువ పొయ్యాలి ఇందులో అని దాహం రూపంలో నీటిని ఎక్కువ పోయించి బయట వేడిని తట్టుకునేటట్టు చేస్తున్నవాడు భగవంతుడే. నిజంగా చాలా దాహం వేసింది అనుకోండి, చాలా దాహం వేసినప్పుడు ఒక్క గుక్కెడు నీళ్లు తాగుదామని గబగబా వెళ్ళి ఓ గ్లాస్తో నీళ్లు పట్టుకుని ఇలా తాగారనుకోండి, పరమేశ్వరుడు తలని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కడుపు తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాడు అనుకోండి, ఇప్పుడు ఈ నీళ్లు పైకి ఎలా ఎక్కుతాయి? ఇక్కడ పోసుకున్న నీళ్లు తలకి ఎలా ఎక్కుతాయి? ఇక్కడుంది కడుపు,
ఈ నీరు పైకి ఎక్కాలంటే ఎంత కష్టం. ఈలోగా దాహంతో ఉన్నవాడు స్పృహ తప్పి కింద పడిపోతాడు. నీళ్లు తొందరగా కిందకి జారిపోతాయి కాబట్టి ఇక్కడ గుటక వేసిన నీరు వెంటనే కడుపులోకి వెళ్ళిపోయి దాహం తీరి ప్రాణం రక్షింపబడేటట్టుగా కడుపు ఇక్కడ పెట్టి తల ఇక్కడ పెట్టినటువంటి పరమేశ్వరుణ్ణి ఎక్కడ చూస్తావు? ఇక్కడ దాహం వేయించి ఇక్కడ నీళ్ళిచ్చి ఈ నీళ్ళు ఇక్కడ గుటుక్కుమనగానే ఇక్కడికి వెళ్ళిపోయేటట్టుగా ఏర్పాటు చేసినటువంటి పరమేశ్వరుణ్ణి దాహంలోనూ దాహం తీర్చే నీళ్లల్లోనూ నీళ్లు తాగినప్పుడు వెళ్ళేటటువంటి పల్లంలోనూ చూసుకుంటూ ఉండేవాడు ప్రహ్లాదుడు. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్. ఈశ్వర ఎంత అద్భుతమయ్యా! ఒక్క వరిగింజ పట్టుకెళ్ళి నేలలో పెట్టామా, అదో పెద్ద కంకయిందా, అందులోంచి నీ గింజలు వచ్చాయా, ఆ గింజలు దులిపితే బియ్యం వచ్చాయా, ఆ బియ్యం నీళ్లలో పోసి అగ్నిహోత్రం మీద పెడితే అన్ని గింజలు ఒక్కసారి ఉడికి మెత్తటి అన్నం తయారైందా, ఆ అన్నంలోకి మళ్ళీ కాస్త ఉప్పు కారం వేసి ఓ కూర వండి కలుపుకుని తింటే ఇంత రుచా, అది శరీరంలోకి వెళ్ళి ఇంత శక్తినివ్వడమా? అగ్నిహోత్రం నువ్వు, పంట ఇచ్చినవాడివి నువ్వు, పంట వేసినప్పుడు పెరగడానికి ఆధారమైన భూమి నువ్వు. ఒక అంగుళం భూమి నువ్వు పెంచగలవా? ఒక అంగుళం భూమి నువ్వు తగ్గించగలవా? ఒక్క బొట్టు నీరు నువ్వు సృష్టించగలవా? ఈశ్వరుడు నీరు లేకుండా చేస్తే బ్రతకగలవా? అంతవరకు ఎందుకు? వాయువు కూడా నీరు అక్కడక్కడ ప్రవహించినట్టే గాలి కూడా అక్కడక్కడ దొరుకుతూ ఉంటుందని ఈశ్వరుడు శాసనం చేశాడు అనుకోండి. మీరు నేను ఎలా ఒకే చోట ఉండగలుగుతాం? అలా ఒకే చోట ఉండడం కుదరదు. గాలి ఎక్కడ ఉంటుందో అక్కడికే వెళ్ళి ఉంటూ ఉండాలి. కానీ గాలి అంతటా ఏ విధమైనటువంటి ఉపద్రవం రాకుండా హాయిగా సంతోషంగా జీవితం గడపగలుగుతున్నాం. ఇది పరమేశ్వరుడు అనుగ్రహం కాదు. ఎక్కడో గోదావరి నది ఉన్నట్టే గాలి కూడా బలానా చోటే ఉంటుందండి అన్నారు అనుకోండి, మీరు వేట్లపాలెంలో ఉంటారా, నేను కాకినాడలోనూ ఉంటానా? ఎవరూ ఉండం. గాలి లేకుండా ఏం బతుకుతాం? అందరం గాలి ఎక్కడ ఉంటుందో అక్కడికే వెళ్ళాలి. కానీ మన అందరం ఎక్కడెక్కడికి విడిపోయినా అక్కడెక్కడికి గాలి వచ్చేట్టు చేశాడు ఆయన. బతుకులు ఎక్కడున్నాయి? భగవంతుడికి నమస్కారం చెయ్యడానికి ఆయన చేసిన ఈ ఉపకారం నువ్వు స్మరిస్తే సరిపోదా? భగవంతుడు ఆ గాలి రూపంలో అంతటా ఉండి నిన్ను రక్షిస్తున్నటువంటి స్థితిలో నీకు కనపట్టలేదా? పానీయంబులు తాగుతున్ కుడుతుతున్ భాషించుతున్ హాసలీలా నిద్రాదులు చేయుతున్ తిరుగుతున్ లక్షించుతున్, కదులుతున్నా చూస్తున్నా నడుస్తున్నా ఏం చేస్తున్నా ఆయనకి పరమేశ్వరుడే జ్ఞాపకం వస్తుండేవాడు. ఎప్పుడూ భగవంతుణ్ణి చూస్తూ ఉండడం వల్ల ఆయన విశ్వాన్ని మర్చిపోయాడు. మనం భగవంతుణ్ణి మర్చిపోయి విశ్వాన్నంతటినీ చూస్తాం. ఈ నీళ్లు నేను తెచ్చుకున్నాను, ఈ దాహం నాకేసింది, ఈ అన్నం నేను వండుకున్నాను. ఆయన అన్నిటా ఈశ్వరుణ్ణి చూస్తే మనం అన్నిటా కేవలముగా లౌకికమైనటువంటి భోగోపకరణాన్ని మాత్రమే మనం చూడగలం. ఇలా ఎవరు చూస్తాడో వాడు హిరణ్యకశిపుడు. అలా అన్నింట్లోనూ భగవంతుణ్ణి ఎవరు చూస్తాడో వాడే ప్రహ్లాదుడు. కాబట్టి ప్రహ్లాదుడు అంటే ఎప్పుడో ఒక్కప్పుడే ఉన్నవాడని మీరు అనుకోకండి. అంతటా భగవంతుణ్ణి చూడగలిగిన ప్రతివాడు ప్రహ్లాదుడే. భగవంతుడేముందండి, అంతా నేనే అనేటటువంటి వాడు ఎవడున్నాడో వాడు ఎప్పుడూ హిరణ్యకశిపుడే. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య వివాదం ఎప్పుడూ నడుస్తూనే ఉండేది. ఇలా నడవగా 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 ఆఖరికి చాలా కోపం వచ్చింది. సరే, ప్రహ్లాదోపాఖ్యానం మీకు తెలుసు. ఒక స్థాయిలో గద్దించి అడిగాడు. సరే, ఉన్నాడు ఉన్నాడని నువ్వు అంటున్నావు, లేడు లేడని నేను అంటున్నాను. ఉన్నాడని నువ్వు అంటున్నావు కదా, ఉన్నాడన్నవాడు ఎక్కడున్నాడో నాకు చెప్పు, నేను వాడిని సంహరిస్తాను, చంపేస్తాను పరమేశ్వరుణ్ణి. ఇది హిరణ్యకశిపుడి యొక్క ఉద్ధతి. ప్రహ్లాదుడు అన్నాడు, మళ్ళీ అదే తప్పు మాట అడుగుతున్నావు. ఎక్కడున్నాడంట ఏమిటి? ఎక్కడ ఆయన లేని ప్రదేశం లేదు. ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచినా అందందే కలడు ధనవగ్రని వింటే. ఇక్కడున్నాడా అక్కడున్నాడా అంటావేంటి నాన్న? అసలు ఈశ్వరుడు లేని ప్రదేశము లేదు. ఆయన అంతటా లోపల బయట ఆయన నిండిపోయి ఉన్నాడు. నీకు చూడగలిగిన కన్నుంటే పరమేశ్వరుడు అంతటా ఉన్నాడు. ఈ మాట అంటే హిరణ్యకశిపుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన అన్నాడు, అంతటా ఉన్నాడంటున్నావు కదా, నేను ఏది చూపిస్తే అందులో ఈశ్వరుడు ఉంటాడా?
నిస్సందేహంగా ఉంటాడన్నాడు. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. నరసింహోపాఖ్యానంలో వచ్చినటువంటి పెద్ద ఇబ్బంది ఏమిటో తెలుసా అండి? భగవంతుడికి ఇబ్బంది హిరణ్యకశిపుడి వైపు నుంచి రాలేదు. భగవంతుడికి ఇబ్బంది ప్రహ్లాదుడి వైపు నుంచి వచ్చింది. తనని నమ్ముకున్న భక్తుడు అంటున్నాడు, నాన్నగారండి మీరు ఏది చూపించి అందులో ఈశ్వరుడు ఉన్నాడా అని అడుగుతారో అక్కడంతా ఈశ్వరుడు ఉన్నాడంటున్నాడు. అయితే నేను ఇలా చూపుడు వేలు చూపించి దేని మీద ఆపుతానో అందులో ఈశ్వరుణ్ణి చూపించగలవా అని హిరణ్యకశిపుడు అంటున్నాడు. చూపించగలను అంటున్నాడు ప్రహ్లాదుడు. అంతటా ఉన్నాడు అంటున్నాడు. ఇప్పుడు ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాట నిజం చెయ్యవలసినటువంటి బాధ్యత పరమేశ్వరుడి మీద ఉంది. ఎందుకని? ఇప్పుడు ఆయన రాలేదనుకోండి, భగవంతుడి మాటే భక్తుడి మాట వీగిపోయింది అనుకోండి, ఇంకా భగవంతుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు ఎవరు? కాబట్టి ఇప్పుడు హిరణ్యకశిపుడి యొక్క చూపుడు వేలు ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి భగవంతుడు రావాలి. అలా వచ్చేటప్పుడు ఒక చమత్కారం ఉంది. అలా ఆయన బయటికి వచ్చేటప్పుడు ఆయన ఏదో ఒక రూపంతో అలా బయటకు వచ్చేస్తే సరిపోదు. ఎందుకని? ఆయన వరాలు అడిగాడు. నేను ఇంట్లో చచ్చిపోకూడదు, వీధిలో చచ్చిపోకూడదు, జంతువు చేతిలో చచ్చిపోకూడదు, నరుడి చేతిలో చచ్చిపోకూడదు, బ్రతికున్న దాని చేతిలో చచ్చిపోకూడదు, చనిపోయిన దానిలో చేతిలో చచ్చిపోకూడదు, అస్త్రంతో చచ్చిపోకూడదు, శస్త్రంతో చచ్చిపోకూడదు, ఆకాశంలో చచ్చిపోకూడదు, భూమి మీద చచ్చిపోకూడదు. ఇన్ని వరాలు ఉన్నాయి. ఇన్ని వరాలకి మినహాయింపుతోటి అతను కోరని రూపం ఎలా ఉంటుందో ఆ రూపంతో అతని వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి రావాలి. అతని వేలు ఎక్కడ ఆగుతుందో ఎలా తెలుసు హిరణ్యకశిపుడిది? ఇలా తిప్పి ఎక్కడైనా చూపించవచ్చు. అందుకని నరసింహావతారంలో ఒక పెద్ద చమత్కారం ఒకటి జరిగిపోయింది. ఎంత పెద్ద చమత్కారం జరిగిందంటే, అసలు నిజానికి ఆవిర్భవించినటువంటి నరసింహస్వామి యొక్క అవతారం స్తంభంలోంచి రావడం కాదు, ఈ సమస్త జగత్తంతా కలిపి ఒక సింహం కింద మారిపోయింది. ఎందుకని అంటే హిరణ్యకశిపుని యొక్క వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి బయటికి రావాలి. అందుకని హరి సర్వాకృతులంకలండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై ఎందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప శ్రీనరసింహాకృతి దాల్చనచ్యుతుడు నానాజంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దీశముల నుద్దండ ప్రభావంబునన్నారు. ఉన్నాడంటాడు కొడుకు, లేడంటాడు తండ్రి. ఇప్పుడు ఈ వేలు ఎక్కడాగుతుందో అక్కడి నుంచి బయటికొచ్చి భగవంతుడు ఉన్నాడన్న మాట నిజం చెయ్యడం కోసమని తనని నమ్ముకున్నటువంటి భక్తుడి మాట నిజం చెయ్యాలి. కాబట్టి హిరణ్యకశిపుడి వేలు ఎక్కడాగుతుందో తెలియదు. కాబట్టి జంగమ స్థావరములన్నిటా కూడా ఈ బ్రహ్మాండమంతా కలిపి ఒక పెద్ద నరసింహం కింద మారిపోయాడు. ఆయన హిరణ్యకశిపుడు ఒక స్తంభాన్ని చూపించి ఇందులో ఉన్నాడా అన్నాడు. ఉన్నాడు. ఆయన అరిచెయ్యి పెట్టి కొట్టాడు. కొట్టడం ఏమిటి? ఆ స్తంభంలోంచి ఒక పెద్ద కాంతి ఒకటి వచ్చింది. నిప్పు రవ్వలు పడుతుంటే ఎలా ఉంటుందో నిప్పు రవ్వలు పడ్డట్టుగా పడింది. ముందు విస్ఫుకణంబులు అన్నారు పోతన గారు. నిప్పు రవ్వలు పడి అందులోంచి ఆయన కళ్ళు బైర్లు కమ్మేటట్టుగా పాల సముద్రపు తరగలు ఎలా ఉంటాయో అటువంటి పెద్ద పెద్ద జూలుతో అనేకమైన బాహువులతో శంఖము, చక్రము, గద, పద్మము, తోమరము, కత్తి మొదలైనటువంటి అనేకమైన ఆయుధాలు పట్టుకొని సన్నటి నడువుతో, నడువుకు పెట్టుకున్నటువంటి వడ్డాణంతో, పాదాలకు పెట్టుకున్నటువంటి అందెలతో, వాటికి మోగుతున్నటువంటి చిరుగంటలతో, తీవ్రమైనటువంటి రూపంతో, పెద్ద పెద్ద కోరలతో ఒక్కసారి స్తంభంలోంచి పైకొచ్చాడు. ఇంతమంది హడిలిపోయినా హిరణ్యకశిపుడు మాత్రం గుర్తుపట్టాడు. ఓహో, నేను ఎన్ని వరాలు అడిగానో అన్ని వరాలకి మినహాయింపుగా వచ్చాడు. అందుకే చేతి గోళ్ళు అలా ఉన్నాయి. అవి వంకర్లు తిరిగి నాగటి చాలు ఎలా ఉంటుందో అలా ఉన్నాయి, కత్తుల్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అవి బతికున్నవి కాదు, మరణించినవి కావు. బ్రతికున్నవి కాబట్టి పెరుగుతాయి. వాటికి కోసేస్తే ఏమీ బాధ ఉండదు కాబట్టి అవి మరణించిన వాటితో సమానం. కాబట్టి గోళ్లతోనే నన్ను చంపేస్తాడనమాట అని తిరగబడి అంత నరసింహావతారం మీద గదతో యుద్ధానికి మొదలయ్యాడు. నరసింహస్వామి విపరీతమైన కోపాన్ని పొందారు. అందుకే ఉగ్ర నరసింహుడు అంటారు. ఎంత
కోపం వచ్చిందంటే ఆయనకు వచ్చిన కోపానికి కారణం ఏమిటో తెలుసా అండి? హిరణ్యకశిపుడు ప్రహ్లాదుండన్ని బాధలు పెట్టడమే. భక్తుడైన వాడి జోలికి వెళ్ళాడు కాబట్టి అపారమైనటువంటి కోపాన్ని పొంది పుట్టలోంచి పైకొచ్చి వెళ్ళిపోతున్నటువంటి నాగుపాముకు ఎదురుగుండా ఎలక పరిగెత్తిందనుకోండి, అలా పరిగెడుతున్నటువంటి ఎలకని నాగుపాము ఒక్కసారి పడగ పైకెత్తి కొట్టి పట్టుకుని పైకెత్తితే ఎలా ఉంటుందో అలా ఒక్కసారి తన చేతులతో పట్టి పైకెత్తి అతని కిరీటం జారి కింద పడిపోతుండగా ఇంట్లో కాదు బయట కాదు గడప మీద కూర్చుని పైన కాదు కింద కాదు తొడల మీద పడుకోబెట్టుకుని మనిషి కాదు మృగం కాదు కింద మనిషి పైన సింహం నరసింహంగా మరణించినవి కావు బ్రతికున్నవి కావు గోళ్లతో పొట్ట చీల్చి నెత్తురు త్రాగి ఆ కండరములన్నీ గోళ్లతో ముక్కలు కింద తింపేసి ఆ ప్రేగులు తీసి మెడలో వేసేసుకుని ఆ ఎర్రటి జూలుతో ఉన్నటువంటి నరసింహావతారం లేచి గర్జన చేస్తుంటే ఆనాడు ఆయన ముందు నిలబడడానికి లక్ష్మీదేవికి కూడా ధైర్యం సరిపోలేదు. సరిపోకపోతే అప్పుడు ప్రహ్లాదుడు వెళ్ళి స్తోత్రం చేశాడు. అందరూ భయపడతారేమో కానీ నీ రూపాన్ని చూసి నాకేం భయం లేదు, ఇంతకన్నా భయంకరమైనది ఒకటి నాకు తెలుసు. నువ్వే పెద్ద భయంకరంగా ఉన్నాను అనుకుంటున్నావేమో, సంసారం నీకన్నా భయంకరంగా ఉంటుంది. అందుకని ఈశ్వరా నువ్వు సంసారము నుండి పైకెత్తేవాడివి కాబట్టి నువ్వంటే నాకు భయం ఎందుకన్నాడు. ప్రహ్లాదుని యొక్క స్తోత్రానికి పొంగిపోయినటువంటి నరసింహస్వామి ప్రహ్లాదుని తొడ మీద కూర్చోబెట్టుకున్నారు. ఈ నరసింహావతారం ఆంధ్రదేశంలో అనేక చోట్ల పూజలు అందుకుంటోంది. నరసింహస్వామి వారి అవతారానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఏమిటా ప్రత్యేకత అంటే ప్రదోష వేళలో, అంటే చీకటి పడుతూ ఇంకా పగటి వేళ పూర్తవుతుండగా ప్రదోష వేళలో ఒక్క శివాలయానికే వెడతాం మనం. ఎందుకంటే 33 కోట్ల మంది దేవతలు కూడా పరమశివ సన్నిధానానికి చేరుకుంటారు. అందుకని యథార్థమునకు శాస్త్రంలో ప్రదోష వేళలో ఇంకా ఏ దేవాలయానికి వెళ్ళకూడదు. ప్రదోష వేళలో ఒక్క శివాలయంలోకే వెళ్ళాలి. దేవతలందరూ తమ తమ స్థానములు ఖాళీ చేసి కైలాసంలో ఉంటారు శివ సన్నిధిలో. నేను అసుర సంధ్య వేళలో ఒక్క శివ సన్నిధానంలోనే దర్శనాలు. కానీ మినహాయింపు ప్రదోష వేళలో నరసింహస్వామి వారి దేవాలయాన్ని కూడా దర్శనం చేయొచ్చు. నరసింహస్వామి వారి దర్శనం కూడా శివదర్శనంతో సమానమే, అంత గొప్ప దర్శనం అది. అటువంటి నరసింహస్వామి మనకి చాలా దగ్గరలో ఉన్నటువంటి సింహాచల క్షేత్రంలో వెలిచారు. ఈ సింహాచల క్షేత్రంలో ఆయన వెలియడానికి ఒక పూర్వగాథ ఉంది. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ఎల్లైనా చంపాలని కోరిక. ఎలాగైనా చంపాలని రాక్షసుల్ని పిలిచి కత్తులతో పొడవమన్నాడు, శూలాలతో పొడవమన్నాడు, గదలతో మొత్తమన్నాడు, ఏనుగులతో తొక్కించమన్నాడు, భూమిలో పాతి పెట్టమన్నాడు, ఆభిచారిక హోమాలు చేయించమన్నాడు, విషాహారం పెట్టించమన్నాడు, సముద్ర మధ్యంలో తీసుకెళ్లి తల పట్టుకుని గట్టిగా నీళ్లలో ముంచేయమన్నాడు, పిల్లవాడిని సముద్రంలో పెట్టి అతని మీద పర్వతాన్ని పెట్టేసేంటి దాని కింద ఉండిపోయి చచ్చిపోతాడన్నాడు. ఇన్ని చేసినా ప్రహ్లాదోపాఖ్యానానికి ఉన్నటువంటి చాలా గమ్మత్తు ఏమిటో తెలుసా అండి, ఆయన ఎవరిని ద్వేషించలేదు. ప్రహ్లాదుడు తనని కత్తులు పెట్టి కొట్టిన, ఇనప గొలుసులు వేసిన, ఏనుగులతో తొక్కించిన ఆయన ఎవ్వరి మీద కోపం పెట్టుకోలేదు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహానుభావుడు, నడిచే దేవుడిని పేర్గాంచిన చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారికి అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి ప్రహ్లాదుడే. ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదుడి యొక్క శీలం నుంచే పరమాచార్య స్వామి వారు నేను ఎన్నో నేర్చుకున్నాను అని చెప్పారు. ఒక పక్కన రాక్షసులు వచ్చి కత్తులతో కొడుతూ త్రిశూలాలతో పొడిచేస్తుంటే ఆయన మాత్రం తన్ను నిశాచరుల్ పొడవ దైత్యకుమారుడు మాటిమాటికోపన్నగశాయి, ఓ ధనుజభంజన, ఓ జగదీశ, ఓ సర్వాపన్న శరణ్య, ఓ అఖిల పావనయంచు నుతించు కాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడు భూవర. ప్రహ్లాదుడికి అంతటా శ్రీమన్నారాయణుడే కనపడేవాడు. ఏనుగుని తొక్కించడానికి తీసుకొస్తే ఏనుగులో నారాయణుడి చూసేవాడు. కత్తి పెట్టి పొడుస్తుంటే కత్తిలో నారాయణుడు కనపడేవాడు, పొడుస్తున్న వాడిలో నారాయణుడు కనపడేవాడు. అందుకే ఆయన్ని కత్తితో పొడుస్తూ ఉంటే తన్ను నిశాచరులు దైత్య పొడవ
దైత్యకుమారుడు మాటిమాటికి ఓ పన్నగశాయి, ఓ తనుజభంజన, ఓ జగదీశ, ఓ సర్వాపన్న శరణ్య అని భగవంతుణ్ణి పిలిచేవాడు తప్ప ఎక్కడా భయపడ్డం కానీ బాధపడ్డం కానీ ఏమీ ఉండేవి కావు. అసలు అన్నిటికన్నా విచిత్రం ఏమిటో తెలుసా అండి? ప్రహ్లాదోపాఖ్యానంలో మనం అలా వెళ్ళిపోతున్నాం అనుకోండి, పక్కనే గడ్డి తింటున్నటువంటి గేది ఇలా అందనుకోండి, ఎక్కడ మనకి తగులుతుందో అని వెంటనే ఇలా అంటాం మనం. మనకి తెలియకుండానే చేతులు అడ్డొస్తాయి. కానీ చాలా ఆశ్చర్యం ఏమిటంటే ప్రహ్లాదుడి విషయంలో ఆయనని ఇంత బాధ పెడుతుంటే బాహువులొడ్డడు, బంధురాజిలో దూరడు, ఘోరకృత్యమని దూరడు తండ్రిని, మిత్రవర్గముంజీరడు, మాతృవర్గము వసించు సువర్ణ సౌధంబులోని కిందారడు, తాపమునందడు, కోపగింపడు, కంటగింపడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఇంత బాధ పెడుతుంటే కనీసంలో కనీసం ఆయన ఇలా చేతులు అడ్డు పెట్టుకునేవాడు కాదు. నాన్నగారండి ఇదేమిటండి, నేను మీ కొడుకుని కదా, ఇదేమిటండి ఇంత బాధ పెడుతున్నారు అనేవాడు కాదు. చిరునవ్వు ముఖంలోంచి చెరిగిపోయేది కాదు. పరిగెత్తుకుంటూ స్నేహితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పట్టుకుని వాళ్ళ చాటును దాక్కునేవాడు కాదు. బంధువుల ఇంటికి పారిపోయేవాడు కాదు. పక్కనే స్వర్ణసౌధంలో అమ్మగారు ఉంటే లీలావతి దగ్గరికి వెళ్ళి అమ్మ నాన్నగారు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారమ్మా అని చెప్పేవాడు కాదు. నవ్వుతూ ఉండేవాడు. ఆయన ఎప్పుడూ పరమేశ్వరుణ్ణి అంత నమ్ముకుని అంతటా ఈశ్వరుణ్ణే చూస్తూ ఉండేవాడు. 5 ఏళ్ల పిల్లవాడు. ఆ స్థితి రావడానికి కారణం లీలావతి గర్భంలో ఉండగా అమ్మ నారదుని యొక్క ఉపదేశాన్ని అంత శ్రద్ధతో వినడం. అంటే ప్రహ్లాదుడు లాంటి కొడుకు, శంకరాచార్యుల వారి లాంటి కొడుకు పుట్టాలని కోరుకున్నటువంటి స్త్రీ భగవత్ సంబంధమైనటువంటి కథలను గర్భిణి అయి ఉండగా శ్రద్ధతో వినవలసి ఉంటుంది. ఒకప్పుడు హిరణ్యకశిపుడు ఏం చేశాడంటే, ఈ పిల్లవాడు ఏం చేసినా చచ్చిపోవట్లేదని బెంగపెట్టుకున్నాడు. ఏం చేసినా పిల్లవాడు బతకడేమో అని బెంగపెట్టుకుంటాడు తండ్రి ఎక్కడైనా. హిరణ్యకశిపుడు బెంగపెట్టుకున్నది ఏమిటంటే ఏం చేసినా కొడుకు చచ్చిపోవట్లేదు. అందుకని ఆయన అన్నాడు, ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి సముద్రంలో ముంచి పైకి లేవకుండా వీడి మీద పర్వతం పెట్టేసేయండి అన్నాడు. అంటే రాక్షసులో పెద్ద పర్వతాన్ని తీసుకొస్తున్నారు, కింద ప్రహ్లాదుణ్ణి తీసుకొస్తున్నారు. సముద్రంలోకి తీసుకెళ్లి ప్రహ్లాదుణ్ణి ముంచేశారు. ముంచేసి ఆయన మీద పర్వతాన్ని పెడుతున్నారు. పెడుతుంటే ఆయన ఎంతో సంతోషంగా ఈ సముద్ర జలాలు కూడా ఆయనే పరమేశ్వరుడే అని శ్రీహరి శ్రీహరి అని పిలిచాడు. అయ్యో నా భక్తుడు ఎక్కడ కందిపోతాడోనని శ్రీమన్నారాయణుడు గరుత్మంతుడిని అధిరోహించి గబగబా వచ్చి, చూడండి పిల్లవాడి కంట్లో ఏదైనా పడిపోతుందేమో అంటే మనం బలంగా ఉఫ్ఫని ఊదేసినట్టు ఏదో ఎగురుతూ వచ్చి పిల్లాడి కంట్లో పెడుతోంది అనుకోండి, ఉఫ్ అని ఊదేస్తాం కళ్ళల్లో పడకుండా. అలా శ్రీమన్నారాయణుడు రాక్షసుల చేతిలో ఉన్నటువంటి పర్వతాన్ని ఉఫ్ అని ఊదాడు. ఊదితే ఆ పర్వతం వెళ్ళి విశాఖపట్నం, విశాఖ సముద్రం, విశాఖ సముద్రనామం, ఆ సముద్రంలో ప్రహ్లాదుడిని ముంచారు. ముంచినప్పుడు ఆయన ఉఫ్ అని ఊదితే ఈ పర్వతం వెళ్ళి దూరంగా పడింది. ఈ పర్వతం వెళ్ళి దూరంగా ఎక్కడ పడిందో ఆ పర్వతం ఆకాశంలోంచి చూస్తే సింహంలా కనబడుతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క నోటి ఊపిరి చేత కొట్టబడి దూరంగా వెళ్ళి పడింది కాబట్టి దానికి సింహశైలము అని పేరు. ఆకాశంలోంచి చూస్తే సింహం ముఖంలా కనపడుతుంది కాబట్టి అచలము అంటే కొండ, సింహాచలము అంటే సింహము వంటి కొండ. అది ప్రహ్లాదుణ్ణి ముంచుతున్నప్పుడు శ్రీమన్నారాయణుడు ఊది దూరంగా పడేసిన కొండ. విశాఖ సముద్రం, సముద్రంలో నొక్కి పెట్టిన పిల్లవాణ్ణి ఆయన పైకి ఎత్తాడు. పైకెత్తితే ఎంతో సంతోషించి ప్రార్థన చేశాడు ప్రహ్లాదుడు. ప్రార్థన చేస్తే ఆయన అన్నాడు, ఇప్పుడు నీకు నేను ఏ రూపంతో కనపడ్డానో అదే రూపంతో రాబో కాలంలో నీ తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుణ్ణి సంహారం చేస్తాను. నీ తండ్రి హిరణ్యకశిపుణ్ణి సంహారం చేసిన తరువాత నువ్వు రాజ్యం ఏలుతావు. నువ్వు హాయిగా కొడుకుల్ని మనవల్ని చూసిన తరువాత వానప్రస్థానికి వచ్చినప్పుడు సింహాచల క్షేత్రానికి వచ్చి నా దగ్గర ఉండి ప్రతిరోజు నన్ను సేవిస్తుండు. అప్పటి వరకు నేను సింహాచలంలో ఒక పుట్టలో ఇలాగే ఉంటానని సింహాచల క్షేత్రమునందు వరాహ నరసింహ స్వరూపంగా శ్రీమన్నారాయణుడు స్వయంభూగా ఆవిర్భవించాడు. చాలా కాలం అయిపోయింది.
చాలా కాలం అయిపోయిన తర్వాత ప్రహ్లాదుడు వానప్రస్థాశ్రమ స్వీకారం చేసిన తర్వాత సింహాచలం పర్వతం మీదకి వచ్చి ప్రతిరోజు నరసింహస్వామి వారిని చక్కగా పూజ చేస్తూ ఉండేవాడు. అక్కడ ఉండేటటువంటి ప్రకృతి, ఆ అందం, ఆ కొండ, ఆ తోటలు, ఆ సంపంగి పూలు, ఆ మల్లె పూలు, జాజి తీగలు, నరసింహస్వామి, ప్రహ్లాదుడి యొక్క పూజ, ఇవన్నీ చూసి 33 కోట్ల మంది దేవతలు, అప్సరసలు, పరమశివుడు, చతుర్ముఖ బ్రహ్మగారు, నదులు అన్నీ ఆ పర్వతం దగ్గరికి వచ్చాయి. ఒకనాడు చైత్రశుద్ధ ఏకాదశి నాడు వచ్చాయి. అందుకే కళ్యాణం. చైత్రశుద్ధ ఏకాదశి నాడు వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిసరాల్ని చూసి ఒక్క పరమేశ్వరుడే శివుడుగా ఉంటాడు, ఆ పరమేశ్వరుడే విష్ణువుగా ఉంటాడు. శివుడిగా పూజలు అందుకుంటే విష్ణువు క్షేత్రపాలకుడు, విష్ణువుగా పూజలు అందుకుంటే శివుడు క్షేత్రపాలకుడు. అంతేకాని శివకేశవుల మధ్య భేదం ఏమీ ఉండదు. కాబట్టి పరమశివుడు అన్నాడు, ఈ క్షేత్రమునకు నేను పరిపాలకుడిగా ఉంటాను అని స్వయంభూగా అక్కడ పరమశివుడు వెలిశాడు. అందుకే ఆ కింద త్రిపురాంతక స్వామి అన్న పేరుతో శివాలయం ఉంటుంది. పరమశివుడు ఇక్కడ వెలిశాడు కాబట్టి గంగా, యమున, సరస్వతి ముగ్గురు ఇక్కడ మేము గంగధార అనే పేరుతో వెలుస్తాం. ఈ జలాలతో స్వామివారికి ప్రతిరోజు పూజాది కార్యక్రమాలు చెయ్యాలి అని నదులు అడిగి ఇప్పటికీ అందుకే గంగధార అని అందులో స్నానం చేస్తారు. ఆ పక్కనే వీరభద్రస్వామి దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటాయి. ఆ గంగధార అక్కడ పడుతుంటే ఆ గంగధారలో ఉండేటటువంటి తీర్థంతోనే స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలన్నింటినీ నిర్వహణ చేస్తూ ఉంటారు. కృతయుగంలో ప్రహ్లాదుడు చాలా కాలం వానప్రస్థంలో ఉన్నప్పుడు ఆయన్ని ఆరాధించి 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 ధన్యుడయ్యాడు. తర్వాత ప్రహ్లాదుని యొక్క శరీరం పడిపోయింది. ప్రహ్లాదుని శరీరం పడిపోయిన తర్వాత నరసింహస్వామి వారు కొండ మీద ఉండిపోయారు. పుట్ట పట్టేసింది ఆయన మీద. మళ్ళీ త్రేతాయుగం వచ్చిన తర్వాత ఒకానొకప్పుడు పురూరవ చక్రవర్తి ఊర్వశిని తీసుకుని ఆయన ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు. ఆకాశ మార్గంలో పుష్పక విమానంలో వెడుతుండగా సింహాచలం కొండ మీదకి వచ్చిన తర్వాత ఇంకా విమానం కదలలేదు. ఇప్పటికీ మహాభక్తులైనటువంటి వారు శరీరం విడిచిపెట్టేస్తే వారి ఎముకలు భూమిలో ఉన్నంత కాలం కూడా దాని మించి విమానం వెళ్ళదు అని చెప్తాయి శాస్త్రాలు. క్రిందన నరసింహస్వామి ఉన్నారు కాబట్టి పైనుంచి విమానం కదలలేదు. కదలకపోతే ఆశ్చర్యపోయినటువంటి ఆ చక్రవర్తి విమానంలోంచి కిందకి దిగి ఇలా ఎందుకు జరిగి ఉంటుంది అని ఆలోచించాడు. అప్పుడు ఆ ఊర్వశి అంది, నాకు ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చింది, గతంలో ఒకసారి 33 కోట్ల మంది దేవతలం వచ్చి ఇక్కడ కొలిచాం. ఈ కొండ మీద నరసింహస్వామి ఉన్నారు, అందుకే మన విమానం ముందుకు వెళ్ళలేదు. ఇక్కడే ఎక్కడో ఉన్నారు కొండ మీద, స్వామిని అన్వేషిద్దామన్నారు. పురూరవ చక్రవర్తి 3 రోజుల పాటు గాలించాడు. ఆయనకి ఎక్కడా స్వామి దర్శనం అవ్వలేదు. అరేదే నాకు స్వామి దర్శనం అవ్వలేదు అని బెంగ పెట్టుకుని ఒక లతావితానమునందు కూర్చున్నాడు. కూర్చుని ఉండగా ఎదురుగుండా ఒక పెద్ద పుట్టలో నరసింహస్వామి వారి యొక్క దర్శనం అయింది. నరసింహస్వామి వారు అన్నారు, నేను ఇంతకాలము ఈ వాల్మీకమునందు ఉండిపోయాను, పుట్టలో ఉండిపోయాను. కాబట్టి ఇప్పుడు ఈ పుట్ట కరిగిస్తే నేను లభిస్తాను. కానీ ఈ పుట్ట మీద ఉన్నటువంటి మట్టిని మామూలుగా తీయడానికి వీలు లేదు. ఆవు పాలు తీసుకొచ్చి అభిషేకం చేస్తే ఆవు పాలతో కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత నాకు దేవాలయ నిర్మాణం చేసి దేవాలయంలో పెట్టి పూజాధికములు చెయ్యండి. ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు మాత్రమే, అక్షయ తదియ అంటారు, ఒక్క ఆ తదియనాడు మాత్రమే నిజరూప దర్శనం. మిగిలిన రోజులన్నిటా కూడా నాకు చందనాన్ని అలదండి. ఎంత పుట్టమట్టిలో నేను దొరికానో అంత చందనంతో నన్ను సంవత్సరంలో అలది లోపల ఉంచాలి. ఒక్క వైశాఖ శుక్ల తృతీయ నాడు మాత్రం ఆ గంధం అంతా ఒలిచేస్తే నా నిజరూప దర్శనాన్ని ప్రజలకు ఇస్తాను. ఆనాడు భక్తులైనటువంటి వారు ఎవరు నన్ను దర్శనం చేస్తారో వాళ్ళకి నా దివ్యమైనటువంటి అనుగ్రహము లభిస్తుంది అని ఆనాడు ఆయన ఆనతిచ్చిన మేరకి పురూరవుడు ఆ చందనంతో అనులేపనం చెయ్యడం అనేటటువంటి ప్రక్రియని ఆనాడు ప్రారంభించాడు. ఆనాడు ప్రారంభించినటువంటి ఆ ప్రక్రియ ఈనాటికి సింహాచల క్షేత్రంలో అలాగే కొనసాగుతుంది. అందుకే చందనంతో అలది గబుక్కుని దేవాలయంలో పెడితే పెద్ద శివలింగమా అన్నట్టుగా ఉంటాడు. అసలు శివుడికి నాకు ఏమీ భేదం లేదు సుమా అని చెప్పడానికి అలా ఉంటాడా అన్నట్టు ఉంటాడు.
పెద్ద చందనపు పుట్ట ఎలా ఉంటుందో అలా వాల్మీకల్లా ఉండి దాని లోపల స్వామి ఉంటారు. అటువంటి మహానుభావుడు. అందుకే సింహాచల క్షేత్రానికి వెళ్ళినటువంటి వారు గంగా స్నానంతో సమానంగా గంగధారలో స్నానం చేస్తారు. సింహాచలేశ్వరుని యొక్క దర్శనం చేసుకుని ఉపశాంతి పొందుతారు. ఇప్పటి సింహాచల క్షేత్రాన్ని కృష్ణదేవరాయల వంటి ఎందరో చక్రవర్తులు, ఎందరో మహారాజులు దర్శనం చేశారు. కృష్ణదేవరాయల వారు సింహాచల క్షేత్రానికి ఎన్నో కానుకలు ఇచ్చారు. చాలా గొప్ప శిల్పకళా నైపుణ్యం. సింహాచల క్షేత్రానికి ఉన్నటువంటి మరొక గొప్ప విషయం ఏమిటంటే, సంతాన గోపాల స్వామి వారి యంత్రం వేసి దాని మీద కప్పస్తంభము అని ఒక స్తంభం ఉంటుంది. కింద సంతాన గోపాల స్వామి వారి యంత్రం ఉన్న కారణం చేత దంపతులు వెళ్ళి ఆ కప్పస్తంభాన్ని కౌగిలించుకుంటే సంతానము కలగకుండా ఏ దోషము అడ్డొస్తోందో ఆ దోషము తొలగిపోతుంది. తొలగిపోయి వారు సంతానవతులు అవుతారు అని. కానీ ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భగవత్ సన్నిధి ఎందు ఒక పని చేసేటప్పుడు విశ్వాసము ప్రధానమై ఉంటుంది. ఇలా జరుగుతుందా అండి అని అనుమానిస్తూ చేసిన పనికి ఈశ్వరానుగ్రహం కలగదు. కలిగి తీరుతుంది అని విశ్వసించి ఎవడు చేశాడో వాడికి మాత్రమే ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. కాబట్టి కప్పస్తంభాన్ని కౌగిలించుకోవడం సంతానకారకం అవుతుంది. అక్కడ ఇంత గొప్ప క్షేత్రమై సింహాచల క్షేత్రం వెలిసింది. సింహాచల క్షేత్రంలో యథార్థమునకు కనపడినటువంటి స్వరూపం, అందుకే వరాహ నరసింహస్వామి అంటారు. హిరణ్యాక్షుణ్ణి చంపినప్పుడు ఉన్నటువంటి వరాహ స్వరూపం, హిరణ్య కశిపుణ్ణి సంహరించినప్పుడు వచ్చినటువంటి నరసింహస్వరూపం రెండు కలిపి ఉంటాయి అక్కడ. అందుకే వరాహ నరసింహస్వామి అంటారు. దానికి అప్ప అన్న పేరు కలుపుతారు. అందుకే మీకు సింహాచల క్షేత్రం పక్కన ఉండే ప్రాంతాల్లో ఎక్కడ చూసినా మీకు అప్పన్న, అప్పల నరసింహం, అప్పలాచార్యులు ఇలాంటి పేర్లు ఎక్కువ ఉంటాయి. ఆ కొండకి ప్రదక్షిణం చేస్తే జన్మించినటువంటి మహానుభావుల్లో శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు ఒకరు. కాబట్టి ఆ అప్ప శబ్దం కలుపుతుంటారు. అప్ప అంటే తండ్రి, నరసింహ స్వామి తండ్రి, నీవు వరాహ నరసింహస్వామి రూపంలో ఈ సింహాచల క్షేత్రమునందు వెలసి ఉన్నావు. దానికి గిరి ప్రదక్షిణ ఉంది. అరుణాచలానికి శ్రీకాళహస్తికి ఎలా ఉందో సింహాచల క్షేత్రానికి కూడా కొండ చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. అలా ప్రదక్షిణం చేస్తే తప్పకుండా నరసింహస్వామి కోరికలను తీరుస్తాడు అని. నరసింహస్వామి వారి దర్శనం చేత ప్రత్యేకంగా రెండు ప్రయోజనములు నెరవేరుతాయి. తెలిసి కాని తెలియక కాని నరసింహస్వామి వారి దర్శనం చేస్తే ఒకటి అపమృత్యు దోషం పోతుంది. ఆయన కాలదండమునకు కాలదండము వంటివాడు. అందుచేత ఏమి ఇబ్బంది ఉండదు. అది ఓం అయ్యా మీరు పాపం ఆయన ఇబ్బంది పడుతున్నాడు, మీరు ఎవ్వరు ఎందుకు పట్టించుకోరు? ఆ కెమెరాకి అడ్డొస్తే అతను ఏం రికార్డ్ చేసుకుంటాడు? వాళ్ళకేమో తెలీదు, అడ్డంగా తిరుగుతున్నారు. అతనేమో ఎంత ఇబ్బంది పడుతున్నాడు. నువ్వు ఇక్కడ ఉండండి సుబ్రహ్మణ్యం గారు, ఇట్లా ఎవరిని రానివ్వకండి, ఇక్కడ ఉండండి. సత్యనారాయణ అక్కడ ఉండు. అతనేమో ఇబ్బంది పడుతున్నాడు, వాళ్ళేమో అలాగే తిరుగుతారు. ఇక రోడ్డా మధ్యలో తిరగడానికి కూర్చుని వెళ్ళారేంటి? అక్కడ కూర్చున్నారు, అక్కడ ఇక్కడికే వచ్చి కూర్చోవాలి ఎదురుగుండాను. హరి ఓం. కాబట్టి సింహాచల క్షేత్రంలో వెలిసినటువంటి స్వామికి అప్పల నరసింహము అని పేరు. అందుకే అప్ప అంటే తండ్రి అని. తండ్రి అంటే లోకములకన్నిటికీ కూడా ఆయన తండ్రి, అంతటి కారుణ్యమున్నవాడు. ఆ కారుణ్యము చేత ఆయన లోకములనన్నింటినీ కాపాడగలిగినవాడు. కాబట్టి యథార్థానికి అసలు నరసింహస్వామి వారి ఆవిర్భావానికి ముందరే వచ్చినటువంటి అవతారం వరాహ నరసింహస్వామి వారి యొక్క అవతారం. నరసింహస్వామి వారి యొక్క దర్శనం చేత ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, అపమృత్యు దోషం పోతుంది, 3 రుణభారం పోతుంది. అప్పులున్న వాళ్ళు ఎక్కువగా నరసింహస్వామి వారి దర్శనం చేస్తే ఆయన యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యం కలిసి వచ్చి రుణభారం నుంచి బయటపడతారు అని. అంత గొప్ప స్వరూపం ఆ నరసింహస్వరూపం. అయితే అసలు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి చేత ధిక్కరింపబడినప్పుడు ఆయన ఆవిర్భవించినటువంటి క్షేత్రం ఏది అంటే అహోబలం. మనం అహోబిలం అంటుంటాం. అహోబిలం కాదది, అహోబలం. అహోబలం అన్నారు. నరసింహస్వామి వారు ఆవిర్భవించి హిరణ్యకశిపుణ్ణి తొడల మీద పడుకోబెట్టుకుని గోళ్లతో కడుపు చీల్చేస్తున్నప్పుడు ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క బలం చూసి అందరూ కూడా అబ్బా
అహోబలం అహోబలం అన్నారు. ఆ అహోబలం అన్నది కూడా చాలామంది పేరుగా పెట్టుకునేవారు పూర్వం. అహోబల శర్మ అని పేరు ఉండేది. అహోబలం అహోబలం అఓబలం అఓబలం ఓబలేషు ఓబలం ఓబలం ఓబలేషు ఓబలేషు అయింది. ఓబలేషు అని కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఉంటుంది పేరు. ఓబలేషు అన్న పేరు అహోబలేషుడు యొక్క పేరు. అహోబలేషుడువే ఓబలేషుడు అయ్యాడు. కాబట్టి ఏమీ తెలియని సామాన్య జనం నుంచి బాగా చదువుకున్న వాళ్ళ వరకు నరసింహస్వామి వారి పేరుంచుకోవడం అనేటటువంటి అలవాటు వచ్చింది. ఆ అహోబల క్షేత్రంలో ఆవిర్భవించాడు ఆయన. అందుకే అందరూ వెళ్ళి నిజానికి దర్శనం చేయడం అనేటటువంటిది సాధ్యమయ్యే విషయం కాదు. కానీ పట్టుదల ఉన్నవాళ్ళు మాత్రం, పరమ భక్తితో మేము దర్శనం చేస్తాము అనుకున్న వాళ్ళు మాత్రం ఇప్పటికీ దర్శనం చేస్తూ ఉంటారు. నవనారసింహులు అని అహోబల క్షేత్రంలో ఉంటారు. 9 ప్రాంతాల్లో ఉంటారు కొండల మీద. కొంచెం జాగ్రత్తగా ఎవరైనా తెలుసున్నటువంటి వాళ్ళు ఉంటే అటువంటి వాళ్ళ సహాయంతో వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ చుట్టుపక్కల అహోబల క్షేత్రం మీద ఉన్న నవనారసింహుల్ని దర్శనం చేయించడానికి కొంతమంది సమూహాలుగా ఏర్పడి వచ్చిన భక్తులకి సహాయం చేస్తున్నారు. ప్రత్యేకంగా స్వాతి నక్షత్రంలో దర్శనం చేయిస్తారు. నవనారసింహులు అని ఉంటారు అహోబల క్షేత్రంలో. అందులో మొట్టమొదటి నరసింహుడికి జ్వాలానారసింహుడు అని పేరు. అదే యథార్థంగా స్తంభంలోంచి స్వామివారు ఆవిర్భవించినటువంటి ప్రదేశం. భయంకరమైనటువంటి రౌద్రస్వరూపంతో వేలాడిపోతున్నటువంటి హిరణ్యకశిపుడి యొక్క తలకాయని కిరీటాన్ని ఒక చేత్తో పట్టుకొని ఆయన పొట్ట చీలుస్తూ వెలిసి ఉంటాడు. ఆయన ఏ స్తంభంలోంచి బయటికి వచ్చాడో ఆ స్తంభమే ఇప్పటికీ అక్కడ ఎదురుగుండా ఉంటుంది. ఆ ఉన్నటువంటి కొండని జ్వాలానారసింహుడు అని పిలుస్తారు. ఆ జ్వాలానారసింహుడి పక్కన ఉన్నది అహోబల నారసింహుడు అంటారు. అంటే ఆయన జ్వాలానారసింహుడంత ఉగ్రస్వరూపంతో ఉండరు, కానీ ప్రశాంతమైనటువంటి స్వరూపంతో ఉంటారు. ఏ రూపంతో వచ్చి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడో అదే కేసరములతో, అదే సింహం ముఖంతో ఉంటాడు. అలా ఉన్నటువంటి స్వామికి అహోబల నారసింహుడు అని పేరు. ఆ పక్కన ఉన్నటువంటి వేరొక కొండ మీద మాలోల నారసింహుడు అని ఉంటాడు. మా అంటే లక్ష్మీదేవి, లోల అంటే ఆవిడికి వశవర్తి. నువ్వు ఆ రోజున నరసింహస్వరూపంగా వచ్చినప్పుడు నేను ఎంత భయపడిపోయానో తెలుసా నిజంగా అని అంటే, అంత బెంగ పెట్టుకోకోయ్, ఎప్పుడూ నేను నీ మాట వినేవాణ్ణే అని భార్యని అనునయిస్తూ తొడ మీద కూర్చోపెట్టుకున్నటువంటి నరసింహస్వరూపం ఏదుందో అదే మాలోల నరసింహస్వరూపం. నరసింహస్వామి వారే ఒకానొకప్పుడు ప్రత్యేకంగా దర్శనమిచ్చి అహోబలంలో ఉన్నటువంటి మఠం వారికి ఈ మాలోల నరసింహస్వామి వారి యొక్క రూపాన్ని బహూకరించారు. ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి వైష్ణవ పీఠంలో ఈ మాలోల నరసింహస్వరూపాన్ని ఆరాధన చేస్తారు. కాబట్టి 3వది మాలోల నరసింహస్వరూపం. 4వది చాలా చిత్రమైనటువంటి స్వరూపం, ఛత్రవట నరసింహుడు అని పిలుస్తారు. పెద్ద వటవృక్షం కింద కూర్చుని ఉంటాడు. ఆయన దగ్గర 2 గంధర్వులు ఆహా ఊహు అనబడేటటువంటి వాళ్ళిద్దరూ పాటలు పాడుతుంటారు. పాటలు పాడుతుంటే ఆయన ఎంతో సంతోషంగా ఉల్లాసంగా సంగీతం వింటూ కూర్చుని ఉంటాడు. అది ఒక కొండ మీద ఉంటుంది. అలా కూర్చున్నటువంటి నారసింహుణ్ణి ఛత్రవట నారసింహుడు అని పిలుస్తారు. ఇక చిత్రంలో చెప్పిన రూపంగానే వరాహ నరసింహ స్వరూపంగా ఉంటాడు. చతుర్ముఖ బ్రహ్మగారు వేదములను ఆధారం చేసుకుని ఈ సృష్టిని అంతటినీ చేసేటప్పుడు ఆయనకి ఏదో చిన్న నిద్ర కునుకొచ్చి ఇలా కునికారు. ఆ వేదములు జారి పడితే ఆ వేదాలని భూమిని ఎత్తుకుపోయాడు సోమకాసురుడు అన్న రాక్షసుడు. అటువంటి సమయంలో భూదేవిని తన యొక్క ముట్టి మీద పైకెత్తి నిలబెట్టాడు వరాహస్వామి. ఇప్పటికీ ఆయన ముట్టి మీద రాక్షస స్వరూపం నిలబడి ఉంటుంది అహోబల క్షేత్రంలో. అలా నిలబడి ఉండేటటువంటి ఆ కింద వరాహస్వరూపము నరసింహస్వరూపంతో ఉండేటటువంటి వరాహ నరసింహస్వరూపం ఏదుందో అది బ్రహ్మగారికి వేదాలని తెచ్చిచ్చి భూమిని మళ్ళీ సముద్రంలోంచి పైకెత్తి నిలబెట్టినటువంటి స్వరూపం. అది బ్రహ్మగారిని అనుగ్రహించినటువంటి 5వ స్వరూపం. ఇక 6వ స్వరూపం ఒకటి ఉంటుంది. దాన్నే అన్నమాచార్యుల వారు స్తోత్రం చేశారు. అది కారంజనారసింహుడు అంటారు. కరంజ వృక్షము అని ఒకటి ఉంటుంది. కరంజ వృక్షము అంటే తెలుగులో అయితే కానుగు చెట్టు.
కానుగ చెట్టు ఒకటి ఉంటుంది, ఆ కానుగ చెట్టు కింద కూర్చుని ఉంటాడు అక్కడ నరసింహస్వామి. ఎందుకు అలా కూర్చుని ఉంటాడు అంటే, అక్కడ ఒక బ్రాహ్మణుడు తపస్సు చేశాడు నరసింహస్వామి వారి యొక్క దర్శనం అవ్వాలి అని. ఆయన దర్శనం ఇచ్చారు అక్కడ. దర్శనం ఆ చెట్టు కింద ఇచ్చారు కాబట్టి, కరంజ వృక్షం కింద దర్శనం ఇచ్చారు కాబట్టి కారంజ నారసింహుడు అని పేరు. అక్కడే స్వామి హనుమ కూడా తపస్సు చేస్తే నరసింహస్వామి ప్రత్యక్షమై నేనే నరసింహుణ్ణి అన్నారు. నాకు నువ్వెవరో తెలియదు, నాకు ఈ నరసింహాలు అవి నాకు అక్కర్లేదు, నాకు రామచంద్రమూర్తి ఒక్కడే కావాలి, నువ్వెవరో నాకు తెలియదు అక్కర్లేదు అన్నారు. అంటే నరసింహస్వామి అన్నారు, రాముడు ఒకడు నేనొకడు కాదు, నేనే రాముడు అన్నారు. అంటే నేను అలా నమ్మను, నా స్వామి చేతిలో కోదండము బాణాలు ఉంటాయి. అంటే నరసింహస్వామి అక్కడ కోదండం పట్టుకుని బాణం పట్టుకుని నిలబడి ఉంటారు. ఆంజనేయ స్వామికి అలా కనపడుతూ కేవలము నేను విష్ణువునే కాదు, నేనే పరమశివుణ్ణి కూడా అని చెప్పడానికి మూడవ కన్ను కూడా ఉంటుంది. అందుకే అక్కడ ఉండేటటువంటి కారంజనారసింహ స్వరూపాన్ని స్తోత్రం చేస్తూనే పాలనేత్ర అని అన్నమాచార్యులు వారు కీర్తన చేశారు ఆ మూడవ కంటిలోంచి వచ్చే మంటల గురించి. అది కారంజనారసింహుడు. కారంజనారసింహుడి తర్వాత ఒకానొకప్పుడు ప్రహ్లాదుడే భగవంతుణ్ణి శరణు వేడి, నాకు నువ్వు యోగం నేర్పవా, మనస్సు నిశ్చలంగా ఉండేటట్టు, యోగ సమాధిలో నేను ఎప్పుడూ దర్శనం చేసుకునేటట్టు నన్ను అనుగ్రహించు అని అడిగారు. అడిగితే నరసింహస్వామి ఇలా కూర్చుని యోగ పట్టం కట్టుకుని ఉంటారు. అలా ఎవరైనా ఇలా కాళ్ళు పైకెత్తి యోగ పట్టం కట్టుకున్నటువంటి స్వరూపానికి దగ్గర కూర్చుని ధ్యానం చేస్తే తొందరగా ధ్యానం సిద్ధిస్తుంది, మనసు నిశ్చలంగా నిలబడుతుంది. అయ్యప్ప స్వామి కట్టుకుని ఉంటారు అలా యోగ పట్టాన్ని, మనసు నిశ్చలమై శాంతి కలుగుతుంది. అందుకని అక్కడ యోగ పట్టం కట్టు కూర్చుంటారు నరసింహస్వామి. కూర్చుని ప్రహ్లాదుడికి యోగ విద్య నేర్పి ఆనందమును కృప చేశారు కాబట్టి యోగానంద నరసింహుడు అని పేరు. అక్కడే పరశురాముడు ఒకసారి తపస్సు చేసి నరసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని పొందాడు. అది ఒక కొండ మీద ఉంటుంది, అది భార్గవ నారసింహుడు అని పేరు. చిట్ట చివర కలియుగంలో కలిపురుషుని యొక్క ఉద్ధతి చేత ప్రభావం చేత భక్తులైనటువంటి వాళ్ళు కూడా పొరపాట్లు చేసి పాపములు చేస్తారు కాబట్టి నా మ్రోలకొచ్చి నిలబడి నమస్కరిస్తే వాళ్ళ యొక్క పాపములనన్నిటినీ తీసేసి వాళ్ళకి నా అనుగ్రహాన్ని ప్రసాదిస్తాను అని చెప్పడానికి పావన నరసింహమూర్తి అన్న పేరుతో ఒక కొండ మీద ఉంటాడు. కాబట్టి నవనారసింహులు అంటారు. అహోబల క్షేత్రానికి కానీ వెడితే ఈ 9 కొండల మీద ఉన్నటువంటి 9 స్వరూపాలని చూడాలి. మనుష్యుడై పుట్టినటువంటి వాడు ఓపిక తగ్గిపోకముందే అంత అద్భుతమైన క్షేత్రంలో తప్పకుండా ఈ నవనారసింహుల్ని చూడాలి. కానీ ఎవరిదైనా సహకారం లేకుండా మాత్రం వెళ్ళవద్దు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు, అక్కడ ఉండే స్థానికుల సహకారం తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది ఈ దర్శనానికి. మళ్ళీ చెప్తున్నాను, జ్వాలా నారసింహుడు, అహోబల నారసింహుడు, మాలోల నారసింహుడు, ఛత్రవట నారసింహుడు, వరాహ నారసింహుడు, భార్గవ నారసింహుడు, యోగానంద నారసింహుడు, కారంజ నారసింహుడు, పావన నారసింహుడు అని 9 నరసింహస్వరూపాలు అహోబల క్షేత్రంలో దగ్గరలో ఉన్నటువంటి 9 కొండల మీద ఉంటాయి. అక్కడే ఒక గొప్ప నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదిలో భవనాశిని అని పేరు. ఆ నదిలో ఎవరు స్నానం చేస్తారో వాళ్ళు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా, వాళ్ళు శరీరం విడిచిపెట్టేటప్పుడు భగవన్నామం జ్ఞాపకం వచ్చి భగవన్నామం చెబుతూ వెళ్ళిపోయేటట్టుగా నరసింహస్వామి అనుగ్రహిస్తారు అని. భవనాశిని అన్న నది నడుస్తూ ఉంటుంది. అంత గొప్ప క్షేత్రం నవనారసింహ క్షేత్రం. ఆ కిందన దిగువ అహోబిలం అంటారు. దిగువ అహోబిలంలో నరసింహస్వామి వారు వెలిసి ఉంటారు. అది చాలా గొప్పగా ఉంటుంది అక్కడ ఉండేటటువంటి మూర్తి. దానితో కలిపి 10 అంటారు, దిగువ అహోబిలం అంటారు, దీన్ని 10. కానీ నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఒంట్లో ఓపిక తగ్గిపోకముందే ప్రయత్నపూర్వకంగా ఆపాటి ఈపాటి శక్తి ఉన్నవాళ్ళు స్వాతి నక్షత్ర కాలానికి అహోబల క్షేత్రాన్ని చేరుకుని చక్కగా జీవితంలో ఎప్పుడైనా ఈ నవనారసింహుల యొక్క దర్శనం చెయ్యాలి. అంత గొప్ప క్షేత్రం అహోబల క్షేత్రం. ఆ అహోబల క్షేత్రంలోనే ప్రహ్లాదుని యొక్క కోరిక మేరకి వెలిసి ఉన్నాడు మహానుభావుడు. మనకి
ఆంధ్రదేశం అంతటా నరసింహక్షేత్రాలే. మీరు చూడండి, మంగళగిరి అని మనకి విజయవాడ నుంచి అమరావతి వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో ఉంటుంది. తోతాద్రి అంటారు, ఆ కొండ పేరు తోతాద్రి. నేను నరసింహస్వామి వారి యొక్క ఊపిరి తగిలింది కాబట్టి ఆ కొండకి తోతాద్రి అని పేరు. అది మంగళగిరి అయింది. మంగళగిరి ఎందుకయిందంటే ఆయన వరం ఇచ్చాడు ఆ కొండకి. ఈ కొండ దగ్గరికి ఎవరొచ్చినా, ఈ కొండ వంక చూసినా, కొండ మీదకొచ్చి నన్ను చూసినా, నా నోట్లో పానకం పోసి ఆ పానకం పుచ్చుకున్నా నేను వాళ్ళ పాపములన్నింటినీ తీసేసి వాళ్ళకి అభ్యుదయం ఇస్తాను అని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి తోతాద్రి మంగళగిరి అని పేరు వచ్చింది. గిరి అంటే కొండ. సమస్త మంగళములను, సమస్త శుభములను ఇయ్యగలిగినటువంటి కొండ కాబట్టి దానికి మంగళగిరి అని పేరు. ఆ మంగళగిరి కొండ మీద ఉండేటటువంటి నరసింహ స్వరూపం పానకం కొంత తాగుతుంది, పానకం కొంత విడిచిపెట్టేస్తుంది. ఇప్పటికీ ఆయన నోట్లో భక్తులు పానకం పోస్తే గుటుక్కుమన్న చప్పుడు వస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది. బొళక్కమన్న చప్పుడు వస్తుంది, మళ్ళీ కొంచెం పానకం బయటికి ఆయన ఉమిసినట్టుగా బయటికి వచ్చేస్తుంది. ఆ బయటికి వచ్చిన పానకాన్నే పట్టుకుని తీర్థంగా పుచ్చుకుంటారు అక్కడ. అలా ఎందుకు జరుగుతుంది అన్నదానికి స్కాంద పురాణంలో ఒక ఆఖ్యానం ఉంది. ఒకప్పుడు నముచి అనబడేటటువంటి రాక్షసుని సంహరించిన తర్వాత నరసింహస్వామి అక్కడ వెలిశారు స్వయంభూగా. దేవతలందరూ వెళ్ళి ఆయన్ని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఆయన అన్నారు, కృతయుగంలో దేవతలందరూ అమృతం పట్టుకొచ్చి ప్రతిరోజు నా నోట్లో పొయ్యండి. నేను కొంత అమృతం తాగి కొంత అమృతాన్ని బయటికి వదిలిపెడుతుంటాను. నేను గుటుక్కుమన్నప్పుడు తాగుతాను, బిళక్కమన్నప్పుడు పైకి వదులుతాను. నేను పైకి వదిలిన దాన్ని పట్టుకుని దేవతలందరూ తాగుతూ ఉండండి అన్నారు. కాబట్టి కృతయుగంలో ఆయన నోట్లో అమృతం పోసి మిగిలిన అమృతాన్ని తాగేవారు. త్రేతాయుగం వచ్చేసరికి ఆవు నీతిని ఆయన నోట్లో పోసి ఆయన తాగగా విడిచిపెట్టినటువంటి బొళక్కుమని విడిచిపెట్టినటువంటి ఆ నీతిని భక్తులు తాగేవారు. ద్వాపరయుగం వచ్చేసరికి కామధేనువు యొక్క పాలు ఆయన నోట్లో పోసి ఆ మిగిలిన పాలు తాగేవారు. కలియుగం వచ్చేసరికి బెల్లపు పానకం తీసుకెళ్ళి ఆయన నోట్లో పోస్తారు. ఇప్పటికీ మీరు మంగళగిరి క్షేత్రానికి వెడితే ఆ పానకం ఎంత బెల్లం అరగ తీసేస్తూ ఉంటారో, ఆ పానకం కలిపేస్తూ ఉంటారు. విచిత్రం ఏమిటంటే అంత బిందెల పానకం కలుపుతున్నా సరే ఒక ఈగ కాని ఒక చీమ కాని అక్కడ ఉండదు. ఇలా బెల్లం ముక్క పెడితే చీమలు వస్తాయి. ఇన్ని సంవత్సరాలుగా బెల్లం అరగదీస్తున్నా మీరు కష్టపడి వెతికి చూసినా సరే ఒక ఈగ ఒక చీమ అక్కడ కనపడం. ఆ బెల్లాన్ని బిందెల్లో కలిపేసి ఎవరు పూజ చేయించుకున్నారో వాళ్ళ పేరు మీద ఆ బిందెతోటి నోట్లో పోసేస్తారు. గుటుక్కుమన్న చప్పుడు వస్తుంది, ఆయన లోపలికి వెళ్ళిపోతుంది ఆ పానకం. మళ్ళీ కొంచెం పానకాన్ని బొళక్కమని పైకి వదులుతారు, నోట్లోంచి మళ్ళీ బయటకు వస్తుంది. దాన్ని పట్టి తీర్థంగా ఇస్తారు, ఆ పానకాన్ని తాగుతారు. అదే పరమేశ్వరుడు ఇచ్చినటువంటి అమృతంతో సమానము అని. మంగళగిరి క్షేత్రం అత్యద్భుతమైన క్షేత్రం. నేను అంటే నిజానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్షేత్రం అన్నాను కాబట్టి దాటిపోతున్నాను, కానీ అసలు నిజంగా నరసింహస్వామి యొక్క వైభవం అంటే ఎన్ని విశేషాలు అనుకుంటున్నారో. బాలాంబ అని ఒక ఆవిడ మంగళగిరి క్షేత్రంలో, ఆవిడికి 18వ సంవత్సరంలోనే వైధవ్యం వచ్చింది, భర్త చనిపోయాడు. కానీ ఆవిడ నరసింహస్వామి వారే నా భర్త అని నమ్మేది చిన్నప్పటి నుంచి. ప్రతిరోజు కొండ మీదకి వెళ్ళి కొండ మీద నరసింహస్వామిని పువ్వులతో పూజ చేసి కిందకి దిగేది. కొన్నాళ్ళు పోయిన తర్వాత కొండ మీద ఉండే అర్చకులు మిగిలిన వాళ్ళు కలిసి ఈమె పూర్వసువాసిని విధవ, ఈవిడ కొండ మీదకి వచ్చి పూజ చేయడం ఏమిటని ఆవిడని నింద చేశారు. నింద చేస్తే ఆవిడికి చాలా బాధ కలిగి అక్కడే ఉండేటటువంటి తీర్థంలో ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టేద్దామని నీటిలో దూకేసింది. విచిత్రం ఏమిటంటే ఆవిడ నీటిలో దూకేసి మళ్ళీ ఆవిడికి తెలివి వచ్చేసరికి మంగళగిరి క్షేత్రంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క పాదముల మీద ఆవిడ పడుకునుంది. ఆంజనేయ స్వామి వారే స్వయంగా రక్షించారు. ఆ తల్లి అలా రక్షింపబడిన ఆదిగా ఎవ్వరూ ఆవిడ జోలికి వెళ్ళేవారు కాదు. ఒకప్పుడు అందరూ కలిసి ఈవిడ పూర్వసువాసిని బొట్టు పెట్టుకుంటోంది, పువ్వులు పెట్టుకుంటోంది, అందుకని చెప్పి ఈవిడికి జుట్టు తీసేయండి, బోడిగుండు చేసేసి తెల్లబట్ట కట్టేస్తే ఇక తిరగడానికి సిగ్గుపడుతుందని బలవంతంగా ఆవిడ్ని కూర్చోపెట్టి గుండు చేయిస్తున్నారు. గుండు చేద్దామని కత్తి ఆవిడ తల మీద పెట్టబోయారు. ఆవిడ జుత్తులో నరసింహస్వామి వారి యొక్క జూలు కనపడి ఆవిడ ముఖంలో నారసింహుడు కనపడ్డాడు నోరు తెరిచి. హడిలిపోయి విడిచిపెట్టేశాడు.
అప్పటి నుంచి ఆవిడ జోలికి ఎవరు వెళ్ళేవారు కాదు. శృంగగిరికి పీఠాధిపత్యం వహించినటువంటి మహానుభావులు నృసింహభారతి స్వామి వారు ఒకసారి ఆ క్షేత్రానికి వచ్చినప్పుడు ఆవిడ కనపడ్డారు. కనబడితే ఆవిడ కారణజన్మురాలు, ఆవిడ జోలికి వెళ్ళవద్దు అని శాసించారు. అప్పటి నుంచి ఆవిడ జోలికి వెళ్ళేవారు కాదు. ఒకానొకప్పుడు ఆవిడ కొండ దగ్గర కూర్చుని ఉంటే నరసింహస్వామి చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి నాకు అన్నం పెట్టవా అని అడిగారు. అడిగితే ఆవిడ బాల నరసింహుడికి అన్నం పెట్టింది. అన్నం తిని నరసింహస్వామి, నువ్వు పెట్టిన అన్నానికి నేను ఎంతో సంతోషించాను, నువ్వు ఈ కొండకొచ్చినటువంటి భక్తులందరికీ అన్నం పెడుతూ ఉండు అన్నారు. ఆవిడ స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ వివక్ష లేకుండా వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టేవారు. ఓసారి కళ్యాణోత్సవానికి పెద్ద చలువ పందిళ్ళు వేసి అన్నదానానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక వచ్చి కూర్చోవాలంతే, ఆకాశం మబ్బులు పట్టి కుంభవృష్టి కురిసేటట్టుగా తయారైపోయింది. ఆవిడ వెంటనే బంగారు పళ్ళెంలో నీరాజనం పట్టుకుని ఆకాశానికి చూపించారు. అంతే, అన్నదానం అయిపోయేంత వరకు వర్షమంతా అయిపోయింది. ఆ తల్లి బాలాంబ గారు ఆరాధన చేసినటువంటి నరసింహ సాలగ్రామం ఇప్పటికీ మీరు వెడితే మంగళగిరి క్షేత్రంలో కింద బాలాంబ సత్రవు అని ఉంటుంది. ఆ సత్రంలో ఇప్పటికీ పూజ చేస్తారు ఆ సాలగ్రామాన్ని, నరసింహ సాలగ్రామాన్ని. మీరు వెళ్ళి భక్తితో అడిగితే చూడవచ్చు అని కూడా నేను అనుకుంటున్నాను. కాబట్టి నరసింహస్వామి అంతగా అందరినీ అనుగ్రహించారు. అహోబల క్షేత్రంలో హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత ఆయన చేతులు కడుక్కున్నటువంటి గుండం ఉంది, దాన్ని రక్తగుండము అంటారు. ఎర్రగా ఉంటాయి నీళ్లు. మనం చెయ్యి పెట్టి పైకి తీస్తే తెల్లగా ఉంటాయి, కొలనులో చూస్తే రక్తవర్ణంలో ఎర్రగా ఉంటాయి. అలాగే ఇంకొక గొప్ప క్షేత్రం యాదగిరిగుట్ట. యాదగిరిగుట్టలో ఆయన స్వయంభూగా తనంత తాను నరసింహస్వామి వెలిశారు. అక్కడ కూడా కొండ గుహలో ఉంటాడు మహానుభావుడు. అక్కడ కూడా ఒక మహర్షిని అనుగ్రహించడం కోసమని తనంత తానుగా వచ్చి వెలిసినటువంటి స్వరూపం. యాదగిరిగుట్టకి వెళ్ళి ఇప్పటికీ అర్ధరాత్రి వేళ ఆ వెనక ఉండేటటువంటి విష్ణుగుండము అనబడేటటువంటి సరోవరంలో స్నానం చేయడానికి ఋషులు వస్తారు అంటారు. గంధము, పుష్పాలు, అక్షతలు ఇవన్నీ కనపడతాయి. ఎవరైనా రాత్రిపూట స్నానానికి వెడితే వాళ్ళని అక్కడ పడుకోబెట్టి వాళ్ళ మీద కొండ పెడతారని ఎవ్వరు రాత్రివేళ స్నానానికి వెళ్ళరు ఇప్పటికీ యాదగిరిగుట్టలో. అంత గొప్ప క్షేత్రం యాదగిరిగుట్ట. అలాగే ఖమ్మం. మనం ఇవాళ ఖమ్మం అని పిలుస్తాం, దాని పేరు ఖమ్మం కాదు, దాని పేరు స్తంభాద్రి. అక్కడ నరసింహస్వామి వారు వెలిసినటువంటి కొండ ఒక స్తంభంలా ఉంటుంది కాబట్టి దానికి స్తంభాద్రి అని పేరు. స్తంభాద్రి అని పిలవలేక స్తంభకి వికృతి కంబాద్రి అన్నారు. కంబాద్రి అని కూడా అనలేక కంబం మెట్టు అన్నారు. కంబం మెట్టు కూడా మనిషి ఖమ్మం మెట్టు అని మొదలెట్టారు. కాబట్టి దాని పేరు ఖమ్మం కాదు, నిజానికి నరసింహస్వామి వారు వెలిసినటువంటి కొండ. మీరు ఆశ్చర్యపోతారు, వెడితే అది ఒకటే కొండ. నరసింహస్వామి వారు అక్కడ స్వయంభూగా వెలిసే ముందు తన కాలుతో ఒక్క తన్ను తన్నారు. ఆ కొండ రెండు కింద విడిపోయింది. విడిపోయినప్పుడు మధ్యలో ఒక పెద్ద ప్రవాహం ఉంటుంది. ఆ ప్రవాహంలో ఉన్న నీళ్లు తీసుకొచ్చే నరసింహస్వామి వారికి ఇప్పటికీ పూజ చేస్తారు. ప్రతిరోజు ఖమ్మంలో ఉన్న నరసింహస్వామి వారికి పూజ రెండు కండల మధ్యలో ఉండేటటువంటి సరోవరంలో ఉన్న నీటితోనే పూజ చేస్తారు. అంత గొప్ప స్వామి. మీరు వెళ్ళినప్పుడు చూడండి, ఆ గుహలో మీరు ఇలా నిలబడలేరు, ఇలా వంగుని వెళ్ళాలి. మీరు ఎటు పక్కకి తిరిగి చూసినా నరసింహస్వామి మిమ్మల్ని చూస్తున్నట్లే ఉంటారు. చిత్రం ఏమిటంటే అక్కడ పొద్దున్న ఒక బిందె పానకంతో అభిషేకం చేస్తారు, ఒక బిందె పానకం నైవేద్యం పెట్టి అందరికీ ఇస్తారు. కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఆదివారం నాడు ఖమ్మంలో ఉన్న నరసింహస్వామి వారి దగ్గరికి వెడితే కొబ్బరి బొండాన్ని పచ్చగుడ్డలో కట్టి పుచ్చుకుంటారు ముడుపుగా. 42 రోజులు మీ పేరు మీద పూజ చేస్తే 42 రోజుల తర్వాత నరసింహస్వామి వారి అనుగ్రహంతో కష్టాల్లోంచి బయటికి వస్తారు. 42 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ పచ్చబట్టలోంచి కొబ్బరి బొండం విప్పి నరసింహస్వామి వారికి ఇచ్చేస్తుంటారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆ ఖమ్మంలో ఒకానొకప్పుడు నరసింహస్వామి వారి ఎదురుగుండా దీపం పెడితే ఇంతలా నాగుపాం వచ్చి ఎప్పుడు ఆయన ముందు ఇలా ఆడుతూ ఉండేది. ఆ సుబ్రహ్మణ్య గుట్ట అని పక్కనే ఉంటుంది. ఇప్పటికీ ప్రతిరోజు అక్కడ పాములు తిరుగుతూనే ఉంటాయి. చిన్న చిన్న పిల్లలు తిరుగుతారు. నేను చీకటి పడుతుండగా ఓ రోజు నా గుట్ట మీదకి ఎక్కి చూసి వచ్చాను కూడా. ఎవరిని ఎప్పుడు ఏ పాము కలవదు. అక్కడ రుణ విమోచన జరుగుతుందని, సంతానం వృద్ధిలోకి వస్తుందని, సంతానం అనారోగ్యం నుంచి బయటికి వస్తారని నమ్మకం.
దక్షిణాభిముఖంగా చూస్తూ ఉంటారు. పైన శేషుడు పడగను పట్టి ఉంటాడు. ఎదురుగుండా మౌద్గల్య మహర్షి యొక్క ఆశ్రమం అది. మౌద్గల్య మహర్షి కూర్చుని ఉంటారు. ఇటు గరుత్మంతుడు, ఇటు హనుమ సేవిస్తూ ఉంటారు. అసలు మీరు ఆ కొండని దూరం నుంచి చూస్తే అదొక స్తంభంలా కనపడుతుంది మీకు. అందుకే స్తంభాద్రి కంబాద్రి కంబాద్రి ఖమ్మం మెట్టు, అక్కడి నుంచి కంబం మెట్టు, ఖమ్మం మెట్టు అయి ఆఖరికి ఖమ్మమై కూర్చున్నది. కాబట్టి అంత గొప్ప క్షేత్రం ఖమ్మం మెట్టు లేదా స్తంభాద్రి. అక్కడ నరసింహస్వామి వెలిసి ఉన్నారు. అలాగే తరిగొండలో వెంగమాంబ గారు నరసింహస్వామిని ఆరాధించారు. ఆరాధిస్తే ఆ నరసింహస్వామి వారి అనుగ్రహంతోనే ఆవిడ వెంకటాచలం చేరుకున్నారు. మంగళగిరిలో ఉన్నటువంటి బాలాంబ గారు నరసింహస్వామి వారి అనుగ్రహంతో ఎంత గొప్ప స్థితిని పొందారో అంత గొప్ప స్థితిని మహాతల్లి బాలాంబ గారు మంగళగిరిలో పొందారు, తరిగొండలో వెంగమాంబ గారు పొందారు. వెంకటాచలంలో ఇప్పటికీ నరసింహ గుహ అని కపిల తీర్థంలో మనం శివాలయానికి వెళ్ళి స్నానం చేస్తామే, పైనుంచి పడుతూ ఉంటుంది ధార, దాని ఎదురుగుండా ఒక గుహ ఉంటుంది. ఇప్పుడు ఇనప గేట్లతో తలుపేసేసి ఉంటుంది. దాని పేరు నరసింహస్వామి వారి యొక్క సొరంగము అంటారు. అక్కడ నరసింహస్వామి వారు తిరుగుతూ ఉండేవారు ఒకానొకప్పుడు. అక్కడ నుంచే వెంకటాచలంలో ఆనంద నిలయం నుంచి ఆ సొరంగ మార్గంలో కపిల తీర్థానికి వెళ్ళేవారట. వెంకటేశ్వర స్వామి వారు తన తల్లిగారైనటువంటి వకుళమాతని పిలిచి, అమ్మ నాకు పిల్లనివ్వమని అడగడానికి పద్మావతీదేవి తల్లిని కలవడానికి ధరణీదేవిని నువ్వు ఇదిగో ఈ సొరంగంలోంచే వెళ్ళమ్మా అని పంపిస్తే ఆవిడ ఆ సొరంగంలోంచి బయటికి వచ్చి కపిల తీర్థంలో పరమశివుడికి ఆవు పాలతో అభిషేకం చేయించి ధరణీదేవిని కలవడానికి వెళ్ళింది. కాబట్టి అక్కడ నరసింహస్వామి వారి యొక్క సొరంగం మీరు ఎక్కడ చూడండి, ఆంధ్రదేశంలో నరసింహస్వామి వారి యొక్క స్పర్శ లేకుండా ఉండదు. నరసింహస్వామి వారి పేరు ఎక్కడ చెప్తే అక్కడ పానకం ఇస్తారు. ఎందుకో తెలుసా అండి? పానకం ఎందుకు ఇస్తారు అంటే శాంతి, చల్లతనం. వేడి తగ్గిపోతుంది, వేడి తగ్గిపోయి చల్లబడిపోతుంది కాబట్టి పానకం ఇస్తారు. నరసింహస్వామి వారి పేరెత్తినా, నరసింహస్వామి వారికి పూజ చేసినా, నరసింహస్వామి వారి పానకం దాగినా వర్షం పడుతుంది, చల్లబడుతుంది. అసలు ఇవాళ సింహాచలం నరసింహస్వామి ఇంకా ఏదో చందనం ఒలుపు అక్షతడియా చెప్దాం అనుకునేటప్పటికే మీ అందరూ ఇప్పటిదాకా లేనిది ఇన్ని నెలల నుంచి పడని వర్షం ఇవాళ పడిపోయి ఇదిగో మీ అందరూ తడిశారు. అంటే నరసింహస్వామి అంటే నరసింహస్వామి మహానుభావుడైన ఆయన యొక్క స్పర్శ లేని ప్రాంతం లేదు. విచిత్రం ఏమిటో తెలుసా అండి? ఆసేతు హిమాచల పర్యంతంలో విష్ణువు ఆరాధింపబడుతున్నాడు, శివుడుగా ఆరాధింపబడుతున్నాడు. కానీ నరసింహస్వామి వారిగా ఆరాధన మాత్రం మన ఆంధ్రదేశానికి మాత్రమే చెల్లినటువంటి ఐశ్వర్యం. మీకు నరసింహస్వామి వారి ఆరాధన ఆంధ్రప్రదేశ్లో లభించినట్లుగా మిగిలిన చోట్ల ఏ రాష్ట్రంలోనూ కనపడదు. ఇక్కడే ఎంత మందిని అనుగ్రహించాడో వేదాంత దేశకులకు దర్శనమిచ్చాడు. వేదాంత దేశకులకి దర్శనమిచ్చేటప్పుడు ఏమీ చదువుకోనటువంటి ఒక వ్యక్తికి నరసింహస్వామి వారు కనపడ్డారు. ఎవరి కోసం తపస్సు చేస్తున్నావా అంటే నరసింహం కోసం అన్నారు. ఎందుకయ్యా దానికి అంత పెద్ద తపస్సుకి అడవిలో ఉంటాడా అని అడిగాడు ఆయన. పాపం గిరిజనుడు, ఆయనకేం తెలియదు. అవునయ్యా ఈ అడవిలోనే ఉంటాడేమిటి, అంతటా ఉంటాడు, ఆయన దర్శనం కోసమే తపస్సు చేస్తున్నానన్నాడు. ఓరి పిచ్చి బ్రాహ్మడా, ఆయన కోసం తపస్సు ఎందుకయ్యా, ఈ అడవిలో నాకు తెలియని అంగుళం లేదు, ఎలా ఉంటాడు చెప్పు పట్టుకొస్తానన్నాడు ఆయన. ఆయన అన్నాడు పైన సింహం ఉంటుంది, కింద నరుడు ఉంటాడు, అలా ఉంటాడు, తీసుకురా నీకు కనబడితే అన్నారు. నీకెందుకు, రేపు తెల్లవారి లోపల తీసుకొస్తానని బయలుదేరాడు ఈ గిరిజనుడు. అరణ్యం అంతా వెతికాడు, ఎక్కడా కనపడలేదు నరసింహం. ఆయన ఈశ్వరుడు కనపడతాడా? ఇంత వెతికినా కనపడలేదు. బ్రాహ్మడి దగ్గర నా పరువు పోయింది, నేను చచ్చిపోతానని చెప్పి చెట్టెక్కి దూకిపోయాడు. నరసింహస్వామి వారు పట్టుకున్నారు. పట్టుకుని ఉరే నీ భక్తికి మెచ్చుకున్నాను రా, నీకు కనపడ్డానన్నారు. ఎక్కడికి పోతావు, ఆ బ్రాహ్మడికి చూపిస్తానన్నాను రాని మెళ్ళలో తాడేసి తీసుకొచ్చారు, ఏదో కుక్క పిల్లని తీసుకొచ్చినట్టు. తీసుకొచ్చి ఆయన ఎదురుగుండా నించోపెట్టి వేదాంత దేశకుల ముందు ఇదిగో నరసింహస్వామిని తీసుకొచ్చాను మాట్లాడన్నారు. అంటే ఏది నాకు కనపట్టలేదంటారు ఈయన. కనపడకపోవడం ఏంటయా, ఇదిగో తాడు కట్టి తీసుకొచ్చానంటాడు ఆ గిరిజనుడు. ఆఖరికి నరసింహస్వామి వారి మాట వినపడింది, నువ్వు ఇంకా బాగా అనుష్ఠానం చేయి, తర్వాత నీకు దర్శనమిస్తాను. ఇతని భక్తికి లొంగిపోయి ఇతనికి దర్శనమిచ్చానన్నారు. మహానుభావుడు, పిలిస్తే పలికేటటువంటి దైవం. నరసింహస్వామి వారిని స్మరించినా పూజించినా చచ్చిపోయేవాడు కూడా బతుకుతాడు. అంత గొప్ప శక్తి స్వరూపం. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతమందిని కాపాడారో.
శంకర భగవత్పాదాచార్య స్వామి వారికి ఒక ప్రత్యేకమైన సందర్భంలో పరకాయ ప్రవేశం చేసినప్పుడు ఆ రాజుగారు ఆ శరీరాన్ని కాల్చేయమంటే శంకరాచార్యులు వారి శరీరాన్ని తీసుకెళ్లి కట్టెల మీద పెట్టి కాల్చేస్తుంటే చేతులు రెండు కాలిపోయాయి. అప్పుడు ఆయన నరసింహస్వామి వారిని లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని ప్రార్థన చేస్తే మళ్ళీ శంకరాచార్యులు వారికి రెండు చేతులు వచ్చాయి. శంకరాచార్యులు వారు శ్రీశైల పర్వతం మీద కూర్చునుండగా కాపాలికుడు వచ్చి నీ తలకాయ నాకు ఇమ్మంటే నేను ధ్యానంలో ఉన్నప్పుడు నా తలకాయ నరికేసి తీసుకెళ్ళిపోమన్నారు. నా శిష్యులు దూరంగా ఉన్నప్పుడు తీసుకో, లేకపోతే వాళ్ళు ఒప్పుకోరన్నారు. వాళ్ళందరూ పాతాళ కిందకి వెళ్ళి స్నానం చేస్తుంటే శిష్యులు కాపాలికుడు వచ్చి శంకరాచార్యులు వారి తల తరిగేయడం కోసమని కత్తి పైకెత్తాడు. శంకరాచార్యులు వారి శిష్యులు పద్మపాదాచార్యుల వారు నరసింహోపాసన ఉంది ఆయనకి. ఆయన స్నానం చేస్తూ గురువు గారికి ఏదో ఆపద వచ్చింది అని గమనించారు. ఆయనకు అనిపించి వెంటనే నరసింహ మంత్రాన్ని ఉపాసన చేశారు. అంతే ఆయనకి నరసింహస్వామి ఆవిర్భవించి ఒక్క దూకులో వెళ్ళిపోయి కత్తి ఎత్తి శంకరాచార్య స్వామి వారి యొక్క కంఠాన్ని నరకబోతున్న కాపాలికుణ్ణి పట్టి చీల్చి చెండాడి ముక్కల కింద చీల్చేశారు. అప్పుడు శంకరాచార్యుల వారు మళ్ళీ ఆ నరసింహస్వామిని స్తోత్రం చేశారు. శంకర భగవత్పాదుల జీవితంలో 2 మాటలు శంకరాచార్యుల వారిని కాపాడాడు నరసింహస్వామి. అంత గొప్ప స్వరూపం. మన పక్కనే ఉన్నటువంటి సింహాచలంలో వెలిసి రాబోయే నిజ వైశాఖ మాసంలో అక్షత దియనాడు చందనం ఒలుపు జరిగి మనకందరికీ నిజరూప దర్శనం ఇచ్చేటటువంటి మహానుభావుడు. ఆంధ్రదేశంలోని కొన్ని పుణ్యక్షేత్రాల గురించి మీతో ప్రస్తావన చేద్దామనుకుని మొదట ఇటువైపు సింహాచలంతో మొదలు పెడదామని సింహాచలంతో మొదలుపెట్టాను. కాబట్టి ఇవాళ మీకు నరసింహ వైభవాన్ని, ఆ నారసింహ వైభవాన్ని మీకు ఆవిష్కరించాను. ఆ తర్వాత అలా దాటి వచ్చేస్తుంటే వచ్చేటటువంటి క్షేత్రం అన్నవర క్షేత్రం. రేపటి రోజున మీకు అన్నవర క్షేత్రం ఏమిటో, ఆయన అసలు ఎలా వచ్చారో, ఆ సత్యనారాయణ స్వామి ఏమిటో, ఎందుకు సత్యనారాయణ వ్రతం చేస్తారో, అసలు సత్యనారాయణ వ్రతం అంటే ఏమిటో, దాని కథ అంటే ఏమిటో, అసలు ఎందుకు అలా మంటపం వేస్తారో, ఈ విషయాలన్నింటినీ రేపటి రోజు సాయంకాలం 7 గంటలకి కూర్చుందాం. పరమేశ్వరుడు అనుగ్రహించి రేపు వర్షము 7 గంటలకి ముందే కురిసివేయుగాక, కురియాలనుకుంటే అని మనం ప్రార్థన చేస్తూ ఇవాల్టి ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తాను. ఎందుకంటే ఇప్పటికే వర్షం పడుతోంది, మీరు ఇబ్బంది పడుతున్నారు.